ఈ రోజున మెసేజ్కి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూద్దాం. ఒక ప్రత్యక్షత, నూతనమైన కోణములో ప్రభు ఈ ఉదయం నేను తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక పాత నిబంధనలో ఉండదండి, క్రొత్త నిబంధనలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, పేజీ నంబర్ 213. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేనంటాను, ప్రసంగాల కంటే ప్రార్థన శ్రేష్టమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రసంగాలు చెప్పేవాళ్ళు, బోధలు చెప్పేవాళ్ళు కాకోలాలుగా భూప్రపంచం మీద ఉన్నారు. కానీ ప్రసంగించేవాడి కంటే ప్రార్థించేవాడు శ్రేష్టమైన బహుమానాన్ని పొందుతాడని పరిశుద్ధాత్ముడి పగటిపూట నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు విజయవంతంగా ముందుకు సాగాలని ఒక విశ్వాసం నీకుంటే, నేను విజయవంతంగా ముందుకెళ్ళాలి పాస్టర్ గారు, నేను విజయ పదములో నడవాలి, నేను విజయ పదంలో పరిగెత్తాలన్న ఆశ, కోరిక నీకుంటే గనక మీరు నడవక ముందు, ప్రయాణము చేయక ముందు మీరు మోకరించి ప్రార్థన చేస్తే మీ ప్రయాణాలు దేవుడు విజయవంతంగా కొనసాగిస్తాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని గణపరచండి. మీ ప్రయాణానికంటే ముందు, మీ నడక కంటే ముందు, మీ విజయ పదం మీద నడిచే దానికంటే ముందు మీరు మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రయాణాలను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థనలో మోకరించినప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. మనం ప్రార్థనలో మోకరించినప్పుడు పరలోకం తెరవబడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు పరలోకాన్ని మీరు తాకాలి అంటే అది మానవ శక్తి ద్వారా సహజం కాదు. ఆకాశమును మీరు ముట్టాలి అంటే అది మానవ శక్తి ద్వారా సహజము కాదు. అది మానవుని ఆలోచన ద్వారా అది సహజం కాదు. మానవుని బలము ద్వారా అది సహజం కాదు. నీవు పరలోకాన్ని, ఆకాశాన్ని ముట్టాలి అంటే ఖచ్చితంగా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితులను మార్చే పరలోకము తెరవబడుతుంది యేసు నామములో. దేంట్లో తెరవబడుతుంది పరలోకం? నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు పరలోకం తెరవబడుతుంది. నువ్వు ఆకాశాన్ని ముట్టడానికి ఎన్నో ప్లాన్లు వేసినా అది నీ వల్ల కానే. ఆకాశాన్ని నీ ప్రార్థన తాకాలి. ఒకే ఒక్కటి ఆకాశాన్ని, పరలోకాన్ని, పరలోకములున్న ధవల వర్ణంలో కూర్చునున్న దేవుని సింహాసాన్ని కదిలించగలిగిన శక్తి దేనుకుంది అంటే నీ మోకాళ్ళ ప్రార్థనకుంది. నేను ప్రార్థన ఒకటి అనట్లా, అది మిస్ చేస్తున్నారు చాలామంది. నీ మోకాళ్ళ ప్రార్థనకి ఆ శక్తి ఉంది. నీ మోకాలు ఎప్పుడైతే భూమిని తాకుతాయో నీ ప్రార్థన పరలోకాన్ని తాకుతుంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ మోకాలు ఎప్పుడైతే భూమిని ముద్దాడుతుందో నీ ప్రార్థన పరలోకాన్ని ముద్దాడటం ప్రారంభిస్తుంది. నీ మోకాలు ఎప్పుడైతే భూమిని పిలుస్తున్నదో నీ ప్రార్థన పరలోకాన్ని పిలవటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే నువ్వు మంచాన్ని దిగి మోకరిస్తావో నీ కొరకు పరలోకము తెరవబడుతుంది. హల్లెలూయా. 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలో ప్రార్థన చేశాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. 3.5 సంవత్సరాల సేవా జీవితంలో యేసు ప్రభు ఒంటరిగా ప్రార్థన చేశాడు. ఆ విషయం మనకు తెలుసు. 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు శిష్యులతో కలిసి ప్రార్థన చేశాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. 3.5 సంవత్సరాల సేవా జీవితంలో యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆ విషయం మనకు తెలుసు. 3.5 సంవత్సరంలో యేసు ప్రభు ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ విషయం మనం అందరికీ తెలుసు. 3.5 సంవత్సరములు యేసు ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరములు మన యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఒక భయంకరమైన చెమట రంధ్రములో నుంచి రక్తము కారినంతగా ప్రార్థించాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు సిలువ మరణాన్ని ఆయన అఘోరిస్తున్నప్పుడు ఆ సిలువలో 3 మాటలు పలికాడు. అది ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగా. సిలువలో కూడా దేవుడు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, దేవుడు పునరుత్థానుడే లెగిచిన తర్వాత ఆయన ఆహారాన్ని పైకెత్తి ఆశీర్వదిస్తూ కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు 3.5 సంవత్సరములు భయంకరమైన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన ఉదయం అంతా పరిచర్యకు వెళ్తున్నప్పటికీ కూడా ఆయన ఎక్కువ టైం ప్రార్థనలో గడిపాడు. చాలా సమయం నన్ను అడిగితేనంటాను, ఆయన జీవితంలో 100% జీవితం ఉంటే 90% ఆయన ప్రార్థనలో గడిపాడు.
10% స్వార్థలు చెప్తూ ఉదయాన్నే బయలుదేరుతూ స్వస్థత పరుస్తూ విడుదల పరుస్తూ స్వార్థలను ప్రకటిస్తూ ఆయన ముందు కొనసాగాడు. 90% దేవుడు ప్రార్థనలో ఉన్నాడు. హల్లెలూయా. నేను అంటాను, మీరు నమ్మాలి, ఇది వాక్యంలో కూడా ఉంది. బట్ స్టిల్ ఇప్పుడు కూడా యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, 2000 సంవత్సరాలుగా తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ మనకు కనబడుతున్నాడు. ఆయన ఇప్పుడు కూడా ప్రార్థనలో ఉన్నాడు. నీ పక్కన వాళ్ళు చెప్పు, యేసు ప్రభు ఇప్పుడు కూడా ప్రార్థనలో ఉన్నాడు. మరి నువ్వు కూడా దేంట్లో ఉండాలి? పాస్టర్ నాకు ఆ బిజీ పాస్టర్ ఈ బిజీ పాస్టర్ అని చెప్పకూడదు. యేసు ప్రభు బట్ స్టిల్ టైం ఎంతైందో చూసుకుంటే 11:24 ఇప్పుడు కూడా తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ నాకు కనబడుతూ ఉన్నారు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి నగ్న సత్యం. పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున ప్రభు అయిన యేసు సంఘము కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి సమయం. ఆయన 2000 సంవత్సరాలుగా ప్రార్థిస్తూనే ఉన్నాడు తన సంఘము కొరకు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీ జీవితాల్లో ప్రార్థన అంత ఎక్కువగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగనగా. మీ బ్రతుకు తక్కువ కనపడాలి, మీ ప్రార్థన ఎక్కువ కనపడాలి. మీ జీవితంలో రివర్స్ అనమాట. బ్రతికేది ఎక్కువ కనపడుతుంది, ప్రార్థన చాలా తక్కువ కనపడుతుంది. యేసు ప్రభువారు జీవితం ఎలా ఉందంటే 3.5 సంవత్సరాల సేవలో అతడు చేసిన ప్రార్థన వర్ణనాతీతం. అతడు చేస్తున్న ప్రార్థనకి శిష్యులకే నిద్ర వచ్చింది. అట్టి రీతిగా ప్రార్థన చేశాడు ఆయన. కునుకక్క నిద్రపోకైనా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు బైబిల్లో ఎవరినైనా చూడండి, మీరు ఏ పేరు తీసుకొచ్చినా ముందు పెట్టినా వారందరూ ప్రార్థన వలన అనేకమైన కార్యాలు పొందినట్లుగా మనం చూస్తాం. ఏ ఒక్కరు కూడా బైబిల్లో ప్రార్థన లేకుండా ఏమి ప్రభు దగ్గర నుంచి పొందుకున్నట్లు ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి పేరు నా దగ్గర తీసుకురండి ప్రార్థన అయిపోయే లోపు. ఎవరు ప్రార్థనను చేయకుండా దేవుని దగ్గర నుంచి ఓసిగా పొందిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ప్రార్థన అయిపోయే లోపు లిస్ట్ రాసుకున్న దగ్గర తీసుకురండి. నాకు తెలిసి ఎవ్వరు బైబిల్లో ఓసిగా దేవుని బ్లెస్సింగ్స్ దొంగతనం చేయడానికి వీల్లేదు. ప్రార్థన ద్వారా, భయంకరమైన ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుంచి అనేకమైన కార్యాలు పొందుకోవటం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా ప్రార్థించడం ద్వారా దేవుని దగ్గర నుంచి నువ్వు అనేకమైన ఈ పగటిపూట పొందుకోబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యాకోబు అనే వ్యక్తి ఏలియా గురించి మాట్లాడుతున్నట్లుగా మనం ఇప్పుడు చదివాం. యాకోబు పత్రికలో మనం చదివాం. యాకోబు ఏలియా గురించి మాట్లాడుతున్నాడు. వినాలి చాలా జాగ్రత్తగా. ఈ యాకోబు అనే వ్యక్తి ఎవరంటే ఇతను ఒక ప్రార్థనాపరుడు. ఇతను ఒక బలమైన ప్రార్థనాపరుడు. యాకోబు యేసు ప్రభు సహోదరులలో ఒక్కడు అని చెప్పొచ్చు. ఎందుకంటే యేసు ప్రభుకి యాకోబుకి ఒకే తండ్రి వేరువేరు. యాకోబుని అడిగి చూడండి, యాకోబు నీ తల్లి తండ్రి ఎవరంటే భౌతికంగా నా తల్లి మరియా, భౌతికంగా నా తండ్రి యోసేపు అని అంటాడు. యేసు ప్రభుని అడిగితే భౌతికంగా నా తల్లి మరియ నన్ను కనింది కానీ నా తండ్రి యోసేపు కాదు, నా తండ్రి యెహోవా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా తండ్రి అందరికంటే అన్నిటికంటే పైవాడిగా ఉండి అన్నిటినీ ఏలబోతూ ఉన్నాడని యేసు ప్రభు సమాధానం చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లి ఒకటే కానీ తండ్రి వేరు. ఈ యాకోబు భయంకరమైన ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. ఇతని కాలం మారిన తరువాత ఇతడు యెరూషలేము యొక్క మందిరానికి, సమాజ మందిరానికి సంఘ పెద్దగా మారాడు. యాకోబు అనే వ్యక్తి. ఆ సంఘ చరిత్ర చెప్తుంది, యాకోబు ఒంటి కాలు కలిగిన ప్రార్థన చేసేవాడట. దేవునికి స్తోత్రం కలుగునగా. మీకు తెలుసు ఆ విషయం? యాకోబు ఒంటి కాళ్ళ కలిగిన వాడు అని అంటారు. సంఘ చరిత్రలో సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు యాకోబుకి రిపోర్ట్ ఇస్తున్నారు ఇలాగా, ఇతడు ఒంటి కాళ్ళు కలిగిన ప్రార్థన కలిగిన వాడు అని. ఎప్పుడైనా మీరు ఒంటిని చూసి ఉంటే, మీరు ఎప్పుడో చూశారు,
బహుశా నీకు ముందు రోజుల్లో నువ్వు ఒంటిని చూసే అవకాశం నీకు వస్తే దాన్ని బాగా నువ్వు పరిశీలించడానికి ప్రయత్నం చేయి. అది ఎప్పుడు కూడా ఆ ఒంటి ఏం చేస్తుంది అంటే నీల్ డౌన్ చేస్తుంది, మోకరిస్తుంది. ఆ ఒంటి ఎప్పుడు మోకరిస్తుంది. నువ్వు చాలా బాగా ఆ ఒంటిని గమనించండి. నీకు తెలియనప్పుడు ఒంటిని ఏదో చూసావు, చెందావు, ఒంటలు కూడా ఎక్కి సముద్రం దగ్గర ఆ ఒంటలు తిప్పి, లేదంటే ఎగ్జిబిషన్స్లో, లేదంటే సర్కాసుల్లో అటువంటివి మనం చూస్తూ ఉంటాం. ఆ ఒంటలు ఎక్కి సవారీ కూడా చేపిస్తారు మీ పిల్లలతో. నువ్వు అంతగా వాటిని గమనించలేదేమో. ఒక్కసారి ఇక ముందు నీకు ఒంటెను చూసే అవకాశం వస్తే దాన్ని గమనించు. అది మోకాళ్ళ మీద వంగి, అది మోకాళ్ళ మీద ఉంటుంది ఒంటె. అంటే ఒంటె ప్రార్థన చేస్తుందని నేను చెప్పను, కానీ ఒంటె మోకాళ్ళ మీద ఉంటుంది. అందుకే యాకోబుని అన్నారు, ఇతడు ఒంటె మోకాళ్ళ కలిగిన ప్రార్థన పరుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకని సంఘ చరిత్ర ఆ యాకోబుకి ఆ పేరు పెట్టింది అంటే, యాకోబు యొక్క మోకాళ్ళు ఏసి 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 ఒంటె మోకాళ్ళగా మందంగా మారిపోయాయని సంఘ చరిత్ర యాకోబుకి అవార్డు ఇచ్చింది. యాకోబు మోకాలు వేస్తే ఎక్కువ గంటలు దిగేటోడు కాదట, అంత భయంకరంగా ప్రార్థన చేసేవాడు. అతడి మోకాళ్ళు మందమైపోయాయి, అతని మోకాళ్ళు రాడ్డు తేలిపోయాయి, అతని మోకాళ్ళు ఒంటె మోకాళ్ళుగా మారిపోయాయి. అటువంటి ప్రార్థనాపరుడు ఈ యాకోబు. ఇంకా చరిత్రకారులు చెప్తున్నారు, ఇతడు ప్రార్థనాపరుడైన అపోస్తలుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ, నేను మనోనేత్రాలు తెరవబడి చూస్తున్నాను. ఓ, ప్రార్థనాపరులైన అపోస్తలు మన మధ్య సంచరించడం నేను చూస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనాపరులైన అపోస్తలు మన మధ్య సంచరించునుగాక. ప్రార్థనాపరులైన అపోస్తలుగా మనం అభిషేకించబడుదుముగాక. హల్లెలూయా. దొంగ అపోస్తలులు బంధించబడునుగాక. ఒంటె మోకాలు కలిగిన అపోస్తలులు లెగుచుదురుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యాకోబు ప్రార్థన శక్తివంతమైనది. యాకోబు గురించి ఎవరు మాట్లాడుతున్నారు? యాకోబు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఏలియా గురించి మాట్లాడుతున్నాడు. ఈ యాకోబు ఎవరని చెప్పాము? ప్రార్థనాపరుడు. ఈ ఏలియా కూడా ఎవరు? ప్రార్థనాపరుడు. ఒక ప్రార్థనాపరుడు గురించి మాట్లాడుతున్నాడు. సహజంగా జరిగేదే. ఒక రాజకీయవేత్త, ఒక పాపాత్ములు, వాళ్ళకి ఇక వేరే పని ఉండదు. మీ క్యారెక్టర్ ఏంటో చెప్పండి, నేను ఈజీగా చెప్పేస్తాను. మీ మైండ్లో ఇప్పుడు పాపం చేసే వాళ్ళైతే వాళ్ళు పాపం చేసే వాళ్ళ మీదే టార్గెట్ పెడతారు. రాజకీయాలు చేసే వాళ్ళైతే రాజకీయాలు చేసే వాళ్ళ మీద టార్గెట్ పెడతారు. ప్రార్థన చేసే వాళ్ళైతే ప్రార్థనా పరుల మీద టార్గెట్ పెడతారు. నువ్వు ఏ గుంపులో ఉన్నావో, రాజకీయాల గుంపు కొంచెం పక్కన పెడదాం, పాపమా ప్రార్థన, ఈ రెండింటిని నువ్వు ఒకసారి డీలింగ్ చేసుకో. నీ మది, నీ ఆలోచన ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది? నీ వ్యక్తిగత జీవితంలో, నీ శారీరక భౌతిక జీవితంలో నీ ఆలోచన దేని మీద ఎక్కువగా ఆలోచిస్తుందో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆడట్లా చేస్తున్నాడు, ఈమె ఇట్లా చేస్తుంది, వీళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారని గనక నువ్వు ఆలోచిస్తే నువ్వు కూడా అదే, మీరు కూడా అటువంటి పరిస్థితి గుండా ఉన్నవారే, మీరు కూడా అటువంటి పొజిషన్లో ఉన్నవారే. లేదు, దైవజనుడికి అభిషేకం ఉంది, నాకు బోధిస్తున్న నా దైవజనుడు ఒక ప్రవక్త, నా సంఘములో నా పక్కన కూర్చున్న వ్యక్తికి ఇంత ప్రార్థన అనుభవం ఉంది అని నీవు గనక ఆలోచిస్తున్నట్లయితే నీవు కూడా ప్రార్థనా పరురాలువే అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యాకోబు ప్రార్థనా పరుడు కాబట్టి ఒక ప్రార్థనా పరుడు గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. అతడు ఆకాశం ముయ్యబడునుగాక అని పలికాడు, ఆకాశం ముయ్యబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వర్షము కురవకుండునుగాక అని పలికాడు, వర్షము కురవకుండా మారిపోయిందని యాకోబు ఏలియా గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా నివసించిన కాలం ఎటువంటి కాలం అంటే, ఆ కాలము ప్రతికూలమైన కాలం. అది అనుకూలమైన కాలం కాదండి, అది ప్రతికూలమైన కాలం. ఆ కాలంలో పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉండేవి.
అతడు నివసించినటువంటి ఆ కాలము, ఆ ప్రాంతములు, పరిస్థితులు భయంకరంగా, శూన్యంగా, చీకటిగా మారిపోయాయి. చాలా జాగ్రత్తగా వినండి, లోతుల్లోనికి వెళ్తున్నాం, చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు మెసేజ్ టైటిల్ ఎలీషా ప్రేయర్, ఏలియా ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏలియా నివసించినటువంటి ఆ ప్రాంతం అంతా ఒక చీకటి కమ్మింది, ఒక భయంకరమైన వ్యతిరేకతలు, ఒక ప్రతికూలతలు ఆయన నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో, ఆయన నివసిస్తున్న కాలములో అతడు ఉన్నట్లుగా మనకు బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితాల్లో కూడా మీ పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉన్నాయేమో, మీ జీవితంలో మీ పరిస్థితులు మీకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయేమో, నీకు పాజిటివ్గా కనెక్ట్ అవ్వవలసినటువంటి స్థితులు నీకు వ్యతిరేకంగా వచ్చి కలుస్తూ ఉన్నాయేమో, నీ జీవితం అంతా శూన్యంగా, చీకటిగా, నీ జీవితం అంతా ఒక్కసారిగా అలుముకున్నదేమో. ఏలియా ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అదే పరిస్థితుల్లో బట్ స్టిల్ నీవు కూడా నివసిస్తున్నావేమో. నేను ప్రవచించడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను మీ మీద ప్రవచించనివ్వండి, నన్ను మీ మీద ప్రవచించనివ్వండి. ఒక 2-3 సంవత్సరాల తర్వాత మీ భవిష్యత్తు అద్భుతంగా దేవుడు మీ భవిష్యత్తు నిలబెట్టబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ బలమైన గాలి సంచరిస్తా ఉన్నది, ఇక్కడ బలమైన గాలి సంచరిస్తా ఉన్నది, ఇక్కడ బలమైన గాలి సంచరిస్తా ఉన్నది, ఇక్కడ బలమైన గాలి సంచరిస్తా ఉన్నది. మీ భవిష్యత్తు అద్భుతముగా ఉండబోతా ఉంది, మీ భవిష్యత్తు అద్భుతముగా ఉండబోతా ఉంది. బలమైన దేవుని గాలి ఇక్కడ సంచరిస్తా ఉన్నది. నేను కంప్లీట్ ప్యాకేజ్ కలిగిన వ్యక్తిని. పక్కన వారికి చెప్పండి, ఇద్దరిని ముట్టి చెప్పండి, నేను కంప్లీట్ ప్యాకేజ్ కలిగిన వ్యక్తిని. నేను సంపూర్ణమైన మూటని అని అర్థం. తెలుగులో చెప్పేవాళ్ళు తెలుగులో చెప్పండి, పక్కన వారికి చెప్తుంటే కొంతమంది మన చర్చిలో చాలామంది ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ వర్డ్ చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు కంప్లీట్ ప్యాకేజ్ కలిగిన వ్యక్తులు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను గాలిని కలిగి ఉన్న వ్యక్తిని. దేవునికి స్తోత్రం. నేను అగ్నిని కలిగి ఉన్న వ్యక్తిని. నేను భూకంపాన్ని కలిగించి అభిషేకాన్ని కలిగి ఉన్న వ్యక్తిని. ఎందుకంటే నేను సాధారణమైన విశ్వాసిని కాదు. 2026లో నేను 2020 సంవత్సరములో నేను ఒక ఏలియానే. 2026 సంవత్సరానికి నేను ఒక ఏలియానే. 2026 సంవత్సరపు ఏలియా నేను సాధారణమైన విశ్వాసిని కాదు. నేను కంప్లీట్ ప్యాకేజీని కలిగిన వ్యక్తిని. నాలో సుడిగాలి ఉంది, నాలో ఫైర్ ఉంది, నాలో భూకంపం ఉంది, నాలో అగ్ని అభిషేకం ఉంది, నాలో అన్నీ ఉన్నాయి. నేను సంపూర్ణమైన మూటని, నేను కంప్లీట్ ప్యాకేజ్ కలిగిన వ్యక్తిని. నేను 2026 ఏలియాని. ఈ ఇయర్ ఏలియా నువ్వే. ఈ 2026 ఏలియావు నువ్వే. చెప్పండి, ఈ సంవత్సరపు ఏలియావు నువ్వే. ఇటువైపు వాళ్ళకి చెప్పండి, ఈ సంవత్సరపు ఏలియావు నువ్వే. వెనక వైపు వరకు ఒక్కళ్ళు అందుకొని చెప్పండి, ఈ సంవత్సరపు ఏలియావు నువ్వే. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం, మీరు టక్కున బైబిల్లోకి వెళ్ళొద్దుగా నా వైపు చూడండి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోగలిగితే, ఏమన్నానో గుర్తుందా నీకు? ఇంటికి వెళ్ళి చదువుకోగలిగితే, నీకు దమ్ముంటే ఇంటికి వెళ్ళి చదువుకో. నీకు దమ్ము, ధైర్యం, సీవు, నెత్తురుంటే మొదటి రాజులు 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువు. మీరు ఎట్లాగా చదవరు కాబట్టి రెచ్చగొట్టి వదలాలి మిమ్మల్ని. మీకు దమ్ముంటే చదవండి. మీరు దేవుని బిడ్డలైతే చదవండి. ఇంకెక్కువ మాట్లాడితే ఇప్పుడే చదువుతారు. మొదటి రాజులు 16వ అధ్యాయం కనుక మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే, ఇక్కడ వద్దు కానీ టైం వేస్ట్. ఆ అధ్యాయంలో ఇజ్రాయేలు చరిత్రలో అంధకారం అలుముకుంది. ఇజ్రాయేలు చరిత్రలో ఆ మొదటి రాజులు 16వ అధ్యాయంలో భయంకరమైన అంధకారపు చీకట్లు ఆ ఇజ్రాయేలు దేశాన్ని అలుముకున్నాయి. 10 గోత్రాల వారికి ఆహాబు అనేటువంటి వాడు రాజుగా ఇజ్రాయేలును పరిపాలిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఆయన పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో
ఇశ్రాయేలులో ఉన్నటువంటి సమాజ మందిరం 32 సంవత్సరాలుగా మూతబడి ఉంది. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. 32 సంవత్సరాలుగా సమాజ మందిరం మూతబడిపోయి ఉంది. సమాజ మందిరంలో బలి జరగట్లేదు, సమాజ మందిరంలో శుద్ధి జరగట్లేదు, సమాజ మందిరంలో దీపములు వెలిగించడం జరగట్లేదు, సమాజ మందిరంలో ధూపము వేయటం జరగట్లేదు, సమాజ మందిరంలో ప్రధాన యాజకుడు అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఈ రాజైన ఆహాబు ఆ దేశంలో నిషేధించేశాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక్క తరం పాటు దేవుడెవరో తెలియకుండా, ఆయనని ఎలా ఆరాధించాలో, అసలు దేవుడు నిజమైన దేవుడు ఎవరో తెలియనటువంటి ఆనవాయితులు, సంప్రదాయాలు ఈ రాజు ఆహాబు సృష్టించాడు. ఆయన ఎలా ఆరాధించాలో తెలియదు, యెహోవా ఎవరో తెలియదు, మందిరం ఏంటో తెలియదు, ఆ దీపం ఎలా వెలుగుతో తెలియదు, మందిరంలో పాటలు ఎలా పాడతారో తెలియదు, దైవజనులు ఎలా వోక్ చేస్తారో తెలియదు. ఒక తరం పాటు తెలియకుండా చేశాడు ఈ ఆహాబు. భయంకరమైన శూన్యం. ఆ దేశమంతా విగ్రహారాధనతో నిండిపోయింది. శాపాలు ఆ దేశం నిండా పారుతూ ఉన్నాయి. శాపాలు ఆ దేశం నిండా పారుతూ ఉన్నాయి. శాపాలు ఆ దేశం నిండా పారుతూ ఉన్నాయి. యథార్థమైన ఆరాధన లేదు. కారణం ఏంటయ్యా అని మనం చూస్తే, ఎందుకని ఇలా తయారైపోయింది ఇజ్రాయేలు దేశం? ఎందుకని దేవుని యొక్క బిడ్డ రాజుగా ఉంటే మాకు అన్నీ బాగుంటాయి అనుకుంటే, అతడే ఎందుకని అలా మారిపోయి విచిత్రంగా చేస్తున్నాడు ఎందుకు అని మనం సెర్చ్ చేస్తే, ఒక తప్పుడు వివాహం, ఒక తప్పుడు పెళ్ళి ఆహాబు చేసుకున్నాడు. ఒక తప్పుడు వివాహం చేసుకున్న తోరణాన ఇజ్రాయేలు దేశములో శనిద్రుడు వచ్చి నిలువ నడి ఒడ్డు నిలబడిపోయాడు. ఇజ్రాయేల్ నడి ఒడ్డున ఆ శనిద్రుడు, ఆ శకునం, ఆ దయ్యాలు వచ్చి నడి ఒడ్డు నిలబడిపోయాయి. ఎందుకో తెలుసా? ఆహాబు చేసుకున్న తప్పుడు వివాహాన్ని బట్టి. ఆమె మంచి స్త్రీ కాదండి, ఆమె తప్పుడు స్త్రీ. ఆమె ఒక విగ్రహారాధన కుటుంబానికి చెందిన ఒక సహోదరి. వాళ్ళ డాడీ ఎవరో తెలుసా? వారి డాడీ ఎవరో తెలుసా? బయలు దేవుని కొలుస్తున్న పూజారి యొక్క కూతురు ఆవిడ. పూజారి యొక్క కూతురు ఆవిడ. చరిత్ర చెప్తా ఉంది. ఆమె కూతురుని ఈయన పెళ్లి చేసుకున్నాడు. మోషే ఆల్రెడీ చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని యుగాల క్రితం మోషే ఆల్రెడీ చెప్పాడు. దేవుడు ద్వారా మోషే ప్రవచనమైతే మాట్లాడాడు. ఇదిగో మీలో ఎవరైనా సరే అన్య పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, ఇతర పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మీరు యెహోవా యందు నమ్మిక ఉంచే పిల్లల్ని మాత్రమే మీరు పెళ్లి చేసుకోవాలి. యెహోవాని విశ్వసించే వారిని మాత్రమే మీరు వివాహం ఆడాలి. అన్య కుటుంబాల్లో పిల్లల్ని కానీ, అన్య జాతికి చెందిన వారిని కానీ, ఇతర పిల్లల్ని కానీ మీరు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అది నిషేధమని మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు. అయినా ఈ ఆహాబుకు ఆ మాటలు ఏం గుర్తులేవు. ఈ ఆహాబు ఏం చేశాడంటే, ఒక తప్పుడు వివాహాన్ని చేసుకొని ఇజ్రాయేలు దేశంలోనికి ఒక భయంకరమైన చట్టాలను తీసుకొచ్చి ఆమెతో పాటు బయలును కూడా తీసుకొచ్చింది. వారి దేవతలను కూడా ఆమె తీసుకొని వచ్చింది. ఎవరైనా పెళ్లి చేసిన తర్వాత పిల్లకి సారీ ఇస్తారు. మీరేమి ఇచ్చారు? మంచం ఇస్తారు, ఏదన్నా బీరువా ఇస్తారు, ఇంకా ఏదన్నా కొన్ని వస్తువులు ఇస్తారు. కానీ ఈమెకి సారేమి ఇవ్వలేదు. వారి ఇంట్లో వాళ్ళు బయలును పంపించారు ఆమెతో పాటు. విగ్రహాలను పంపించారు, బయలును పంపించారు ఆమెతో పాటు. ఇక అంతే, మొత్తం ఆ దేశం అంతా కొలాప్స్ అయిపోయింది. ఆహాబు ఆమె మాయలో పడిపోయాడు. ఆహాబు ఆమె మత్తులో పడిపోయాడు. ఆహాబు ఆమె యొక్క అందచందాల్లో పడిపోయి ఆమెను వివాహం చేసుకున్నాడు. వినండి చాలా జాగ్రత్తగా. వివాహ విషయం వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం చెప్పడానికి దేవుని దాసునిగా ప్రేరేపించబడుతున్నాను. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఎంతమంది ఇక్కడ విశ్వాసులు ఉన్నారు? చేయి చూపించండి. ఎంతమంది నేను విశ్వాసిని, నేను దయ్యాన్ని అంటే చెయ్యొద్దు, నేను విశ్వాసిని అంటే చెయ్యి పైకెత్తండి అందరూ. రమేష్ సిస్టర్ పూర్తిగా ఎత్తు. నేను విశ్వాసిని అన్నవారు చెయ్యొద్దు, నీ దయ్యాన్ని అన్నవారు చెయ్యొద్దు. ఇప్పుడు మీలో పెళ్ళైన వాళ్ళు చేయండి. పెళ్ళైన వాళ్ళు చేయించండి. ప్రదీప్ ఎంత చక్కగా ఎత్తాడు. పెళ్లి కాని వాళ్ళు చెయ్యొద్దండి. బాగా చాపండి పెళ్లి కాని వాళ్ళు. మీరు మరొక విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం.
మీరు మరొక విశ్వాసిని పెళ్లి చేసుకోగలిగిన ఆహాబులాగా ఒక తప్పుడు మ్యారేజ్ చేసుకుంటే కుటుంబంలో అంతా దుఃఖం, శూన్యం, చీకటి తప్ప మీ జీవితంలో ఏది ఉండదు. తల్లిదండ్రులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ పిల్లలు విశ్వాసులు కాబట్టి ఒక మంచి విశ్వాసికి ఇచ్చి పెళ్లి చేయండి. ఒక మంచి డబ్బున్నవాడు ఈ లోకంలో చూడొద్దు. ఇది తరతరాలుగా వస్తున్నది. ఆస్తి ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడిని నమ్మొద్దు. ఒక మంచి విశ్వాసి నీ కూతురికి భర్త అయితే ఖచ్చితంగా వారి దాంపత్య జీవితం రేపు పరలోకంలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీ అల్లుడు ఒక మంచి విశ్వాసి అయి ఉండాలి. నీ కోడలు ఒక మంచి విశ్వాసి అయి ఉండాలి. ఆమె ప్రార్థనా పరురాలు లేదా ఆయన ప్రార్థనా పరుడు అయి ఉండాలి. ఇనఫ్, అంతే. ఇంకెలాగన్నా బ్రతికిస్తాడు దేవుడు విశ్వాసంలో. దేవునికి స్తోత్రం కలుగు. నువ్వు అంటావు కదా దేవుడికి అన్నీ సాధ్యమే, దేవుడు ఎలాగైనా పోషిస్తాడు అన్నప్పుడు తన బ్యాక్గ్రౌండ్ మనం ఎక్కువ చూసుకోవద్దు. ఏదో కొంతుంటే చాలు బ్రతకడానికి. ఓకే, మూవ్ అవుతున్నారు, అతని పద్ధతి బాగుంది, విశ్వాసం బాగుంది, అతని ప్రార్థన ఆ శైలి బాగుంది, ఓకే బాగుంది, అదే చూడండి. మీరు ఈ చర్చికి వచ్చి మీరు ఎత్తులకి పై ఎత్తు వేయొద్దు. అసలు మీకు ఈ చర్చికి ఆ ఎత్తులకి పై ఎత్తు వేయడానికి మీకు పొంతనే కుదరదు. మీరు అపోస్తుల సంఘానికి విశ్వాసులైతే మీరు డబ్బు కానీ, హోదాను కానీ, పదవులు కానీ చూడరు. నాకు తెలిసి అయితే మీరు దేనిని చూస్తారంటే వారిలో ఉన్నటువంటి ఆత్మీయ పరిస్థితి, వారిలో ఉన్నటువంటి మంచితనము, వారు దేవునికి ఎంత టైం ఇవ్వగలుగుతున్నారు. రేపు నా కూతుర్ని అతనికి ఇచ్చినప్పుడు నా కూతురు కంటే ఎక్కువగా దేవుణ్ణి అతను ప్రేమించగలుగుతున్నాడు అనేది మాత్రమే నువ్వు చూసుకోగలగాలి. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడు ఏ తప్పు చేయడానికి సాహసం చేయడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎందుకంటే బైబిల్ ప్రకారం నేను చెప్తాను. ఇంకో విషయం చెప్తాను, ఒక్క దైవజనుడు ఆదివారపు విశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు. ఇది యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది అని చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది దైవజనులు వారి పిల్లలు మన మెసేజ్ వింటారు. ఒక దైవజనుడు ఆదివారం చర్చికి వచ్చే విశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు. ఒక దైవజనుడు అతని పిలుపు కలిగిన వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒక దైవజనుడు ఒక దైవజనురాలిని పెళ్ళి ఆడాలి. ఆయన పిలుపు ఆమెలో ఉండాలి, ఆయన దర్శనం ఆమెలో ఉండాలి, ఆయన తపన ఆమెలో ఉండాలి, ఆయన రోషం ఆమెలో ఉండాలి. ఒక దైవజనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలి, ఒక దైవజనురాలు ఆయనని పెళ్లి చేసుకోవాలి. కానీ సంఘానికి వచ్చే విశ్వాసుల్ని చేసుకుంటే ఎలాగుంటుందో తెలుసా? ఈ రిమోట్ కంట్రోల్ ఆ దయ్యం చేతులకు వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడైనా చూడండి, మీకు తెలిసి ఒక దైవజనుడు ఒక విశ్వాసిని పెళ్లి చేసుకుంటే ఆ పరిచర్య, ఆ కుటుంబము సర్వనాశనం. నేను చెప్తాను, నిజంగా నేను చెప్తాను. ఎవరి స్థాయికి తగ్గట్టుగా మీరు దయచేసి ఆత్మీయ స్థాయిలు చూసుకోండి. దయచేసి బయట స్థాయిలు ఏమి కొంచెం పక్కన పెడదాం. ఇది ప్రత్యక్ష గుడారం కాబట్టి బయట స్థాయిల గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, అది మీ ఇష్టం. నేను ఆత్మీయ స్థాయి గురించి మాట్లాడుతున్నాడు. ఒక దైవజనుడు ఒక మందిరానికి వారానికి ఒకసారి వచ్చేటువంటి ఆ స్త్రీని పెళ్లి చేసుకుంటే వారి కుటుంబాలు, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి వారి జీవితం ఎలా ఉంది. ఇంకా రానున్న దినాల్లో చాలా ఘోరం అయిపోతుంది. ఒక దైవజనుడు పిలుపు కలిగిన స్త్రీని మాత్రమే పెళ్లి చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ ఆహాబు తప్పుడు వివాహం చేసుకోవటం ద్వారా ఆ దేశమంతా కుంపటముల శనిత్రుడు కూర్చున్నాడు. మీ జీవితాల్లో కూడా ఇంకా వివాహాలు కానోళ్ళు బెటర్ లక్. మీ జీవితం చాలా బాగుండాలని నేను దైవజనుడిగా ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పటికే చేసుకున్న వారు ఏడుస్తున్నారు. నా సజెషన్ తీసుకోండి యేసు నామములో. ఖచ్చితంగా మీ లైఫ్ ఏదో అంటారు కదా, 3 పువ్వుల 3 కాయల 3 పువ్వుల 6 కాయల, ఓకే దేవునికి అలా ఉండునుగా యేసు నామములో. అది అర్థం ఏంటో నాకు తెలియదు కానీ 3 పువ్వులు 6 కాయలాగా ఉండాలి యేసు నామములో. హల్లెలూయా. బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇస్తున్నాను. దైవజనుడికి దేవుని వద్ద నుంచి వస్తుంది. ఇది నా ఓన్ డిసిషన్ కాదు, నా ఓన్ సబ్జెక్ట్ కాదు, నా ఓన్ మాటలు కాదు. మీ వివాహ విషయాలు చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
వివాహం అనేది ఒక్కసారి మాత్రమే, అది జీవితాంతం ముడివేయబడి ఉంటుంది. కాబట్టి చావైనా రేవైనా వ్యక్తితోనే గడపాలి, జీవించాలి. కాబట్టి చాలా ఆచితూచి అడుగేయటానికి ఇష్టపడండి. లేట్ అయినా పర్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. లేట్ అయినా పర్లేదు. వివాహంలో దేవుడు మీ పట్ల అద్భుతం చేయునుగాక. మన మందిరంలోని యవనస్తుల జీవితాల దేవుడు బలమైన కార్యము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వారు చెప్పండి, నాకు ఈ బోధ చాలా బాగా నచ్చిందని చెప్పండి. పెళ్లి కాని వాళ్ళు మరి ముఖ్యంగా చెప్పాలి, నాకు ఈ బోధ నచ్చిందా? లేదంటే మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండే నచ్చుతారా మీకు? మీకు నచ్చింది, నేను చెప్పింది నచ్చిందా? ఒక విశ్వాసి వినాలి, పెళ్లి కాని వాళ్ళు వినాలి. ఒక విశ్వాసినే, ఒక దైవజనుడు, ఒక దైవజనురాలిని, ఒక దైవజనుడు ఫ్యామిలీలో వాళ్ళని అంతకు మించి ఎక్కవద్దు. జీవితాలు కొలాప్స్ అవుతాయి. బైబిల్ ప్రకారం అదే. మంచి విశ్వాసి నువ్వైతే మంచి విశ్వాసిని పెళ్ళాడు, మీ జీవితం చాలా బాగుంటుంది. మంచి దైవజనుడు నువ్వైతే ఇదే పొజిషన్లో, ఇదే అభిషేకములు ఉన్నటువంటి మంచి దైవజనురాలను పెళ్ళాడు. నువ్వు మంచి దైవజనురాలివి, బలంగా మందిరంలో వాడబడితే మంచి దైవజనుడిని, బలంగా వాడబడే వ్యక్తిని పెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. ఒకసారి ఆహాబు జీవితాన్ని గమనిద్దాం. ఇదిగో ఆహాబు దేవుణ్ణి విసర్జించేశాడు. ఆహాబు ప్రతి నియమాన్ని విసర్జించేశాడు. ఆహాబు ప్రతి ఒక్క తీర్మానాల్ని తిరస్కరించేశాడు. యెహోవా దేవుణ్ణి బహిష్కరించాడు. యెహోవా దేవుణ్ణి ఇశ్రాయేలు దేశములోని తరిమి కొట్టాడు. యెహోవా పేరు ఇశ్రాయేలు చరిత్రలో తుడిచివేసేటట్లు చేశాడు. మందిరాలు మూతబడిపోయాయి, మందిరాలు వెలగట్లేదు. ఆహాబు యొక్క ప్రతాపం జూలు విడుస్తూ ఉన్నారు. యెజెబెలు ప్రతాపమే ఇశ్రాయేలు దేశంలో భయంకరంగా ఏలుబడి చేస్తూ ఉంది. భయంకరమైనటువంటి ఆ ఏలుబడిలో అనేకమైన ప్రజలు ఆ మత్తులో, ఆ మాయలో బ్రతకటం మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్త. బహుశా ఆహాబు దగ్గరికి వచ్చి ఇలా ఉండొచ్చు. ఆహాబు అమ్మాయి చాలా బాగుంది, అమ్మాయి మేకప్ లేని బయటికి రాదు. ఆహాబు వండర్ఫుల్ గర్ల్, సూపర్ గర్ల్, అమ్మాయి నీకు చాలా కరెక్ట్, నీ హైట్కి అమ్మాయి హైట్కి చాలా. ఉంటారు కదా పనికి మాలిన ఉంటారు కదండి, కొంతమంది తిట్టుకుంటారు, ఆ పనికి మాలింది చేసింది నాకు పెళ్ళి, ఆడు పనికి మాలినోడు చేశాడని. ఆ పనికి మాలినోళ్ళు కొంతమంది వస్తారు, పెళ్ళిళ్ళు చేసే ముందు వస్తారు, పెళ్ళిళ్ళు చూసేటప్పుడు వస్తారు. ఇదిగో విను, అది దెయ్యాలవి, వాళ్ళ మాటలు వినొద్దు మీరు. ఆహాబు సూపర్ ఉంది, ఆమె సూపర్. ఇంక నేను ఎక్కువగా చెప్పకూడదు కాబట్టి లిమిటెడ్గా. ఆమె చాలా బాగుంటుంది, ఆమె చక్కని రూపసి, ఆమె ఏమి మేకప్ లేకుండా బయటికి రాదు. ఆమె చాలా చాలా డీసెంట్ ఫెలో, ఆమె చాలా మంచిది, చాలా మంచి గుణాలు. ఇవి కూడా బాగా తెస్తుంది. మీకు ఇదేగా కావాలి, ఇది కూడా బాగా తెస్తుంది. వాళ్ళ డాడీ ఒక పూజారి, వాళ్ళ డాడీకి బోలెడు సొమ్ముంది, బోలెడు ఆస్తులున్నాయి, బోలెడు పొలాలున్నాయి, బోలెడు గృహాలున్నాయి, బోలెడుకి హెల్ప్ చేస్తారు. ఇది చాలా బాగా నిగిస్తుంది. దాంట్లో పాటుగా ఆమెను చేసుకుంటే వర్షాలు పడతాయి. వాళ్ళు కొలిచే దేవత పేరు బయలు. బయలు అన్న మాటకి, బయలు అసలు అర్థం ఏంటంటే వర్షదేవతావిడి. అర్థమైందా? వర్షాలు కురిపించే, అంటే వర్షాలు కురుస్తాయి, వర్షాలు కురిపించే దేవత అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈడంటాడు పనికిమాలిన వాళ్ళు అందరూ వచ్చి వివాహాల్లో ఆహాబుకు చూస్తున్నారని తెలిసే బయటికి, యెజెబెల్ చాలా వండర్ఫుల్ గర్ల్, ఆమె చాలా బాగుంటుంది, ఆమె అందంగా ఉంటుంది, నీకు కట్నం ఎక్కువ తెస్తుంది. అంతేకాదు, ఆమె నువ్వు పెళ్లి చేసుకుంటే నీ దేశంలో విస్తారమైన వర్షాలు పడతాయి, ఆ వర్షాలతో పంటలు పండుతాయి, ఆ పంటలతో నీ ధనాగారాలన్నీ నిండుగా, నీ కొట్లన్నీ నిండిపోతాయి అని చెప్పాడు. ఇంకేముంది, మంచి రిపోర్ట్ వచ్చిందని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోగానే వర్షం పడటం దేవుడు ఎరుగు. మొత్తం చీకటి అయిపోయింది. అండి నేను చెప్తున్నాను, వారిని పనికిమాలినోళ్ళు అంటున్నానని మీరు బాధపడద్దు. నిజంగా వారి పనికిమాలినోళ్ళు. ఎందుకంటే వివాహాల విషయాలు మధ్య వ్యక్తుల మాటలు, ఆ వ్యక్తుల మాటలు, ఈ వ్యక్తుల మాటలు ఎవ్వరు నమ్మొద్దు. దేవుని డిసిషన్ తీసుకోండి. మీరు తల్లిదండ్రులు కూడా వినండి, మీ పిల్లల విషయంలో దేవుడి నిర్ణయాలు తీసుకోండి దయచేసి. మీరు ఎవరి మాటలు వినొద్దు. ఎవరు కొన్ని కోట్ల మాటలు చెప్తారు నీకు,
వివాహం అయిన తర్వాత మరి పడాలి, మేము పడ్డాం అనుకుంటూ వస్తారు. అదంతా సెకండరీ విషయం. మీరు ఎవ్వరి మాట వినద్దు. మీరు దేవుని యొక్క రిపోర్ట్ తీసుకొని, దేవుని సజెషన్ తీసుకొని ముందుకు వెళ్ళండి. నేను చెప్తున్నాను, దేవుని నిర్ణయంలో మీరు పెళ్లి చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఎటువంటి సమస్య వచ్చినా మీరు ఖచ్చితంగా ఎదుర్కొని మీరు విజయ పదం మీద నిలబడతారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీ జీవితాలు ఎన్ని సిక్నెసెస్ వచ్చినా, ఎన్ని రుగ్మతలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నీ దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. నేను చెప్తున్నాను, వినండి చాలా జాగ్రత్తగా. మొత్తం శూన్యంగా మారిపోయింది. పెళ్లి చేసుకుంటే మొత్తం శూన్యమైపోయింది. వారు చెప్పిందంతా విన్నాడు. ఆ మధ్యవర్తులు చెప్పిందంతా విని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న మొదటి రోజే అతడు సుఖం లేదు. ఆ అమ్మాయి మాయలో పడిపోయాడు, అమ్మాయి క్యారెక్టర్లో పడిపోయాడు, అమ్మాయి ఆలోచనలో పడిపోయాడు. దేశమంతా కొల్లాలం చేయడం ప్రారంభించాడు. నెక్స్ట్ డే, సెకండ్ డే నుంచే నిర్ణయాలన్నీ మార్చేశాడు. దేశం రిపోర్ట్లు మార్చేశాడు. యెహోవా దేవుణ్ణి బహిష్కరించాడు. మందిరాలు మూతవేయబడ్డాయి, వెలుగులు ఆరిపోయాయి. ఇక రచ్చ రంబోల ఇశ్రాయేల్ దేశం అంతా భయంకరమైన శోక సాంద్రాల్లో నిండిపోయింది. అందరూ ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్లుగా పాపం చేస్తున్నారు. విగ్రహారాధన ప్రబలిపోయింది. బయలుకి, అషేరు దేవతలకి వారు మొక్కటం, ప్రార్థించటం, ధూపాలైటం స్టార్ట్ చేశారు. ఒక వ్యక్తిని దేవుడు తోడుకొని వచ్చాడు. ఆమెను గట్టిగా. ఒక వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలు దేశానికి తోడుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకుంటున్నావేమో ఇక నా పరిస్థితి, మా దేశం పరిస్థితికి ఎన్నడూ మారదు. మా దేశం నాశనం అయిపోతుంది. మా దేశంలో వెలుగు రాదు. మా దేశం మీదకి దీవెన రాదు. మా దేశం ఇంకా ఉన్న కొద్ది భయంకరమైనటువంటి ఊబిలోనికి వెళ్ళిపోతుంది. మా కుటుంబాల్లో మేము ఆశీర్వాదం చూడము. మా కుటుంబం ఉన్న కొద్దిగా ఊబిలోకి వెళ్ళిపోతుంది. ఇక చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఇక మేము లెగలేం. మా దేశం లెగదు. మా ప్రాంతాలు లెగవు. మా ప్రాంతం బాగుపడదు. నా కుటుంబం బాగుపడదు. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. శూన్యమైన బ్రతుకుని కనబడుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నా దేవుడు ఇదిగో ప్రవచనం మీద ఇలా మాట్లాడుతున్నాడు. గాడ్స్ ప్రాఫెసైస్. నా దేవుడు ఒక వ్యక్తిని లేపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు ప్రభు నామని కనపరచండి. నీ పరిస్థితులను మార్చే ఒక వ్యక్తిని దేవుడు లేపబోతా ఉన్నాడు. నీ స్థితిగతులను మార్చే ఒక వ్యక్తిని దేవుడు లేపబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీ బుద్ధి ఏం చెప్తుందంటే ఇంకా ఏమీ చేయలేం. నీ బుద్ధి నీతో చెప్తుంది ఇక ఏమీ చేయలేం కాదు. కానీ దేవుని బుద్ధి మాట్లాడుతుంది, ఒక వ్యక్తిని దేవుడు లేపబోతున్నట్లుగా నేను గమనిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు లేపబోతున్నట్లుగా నేను గమనిస్తున్నాను. మనుషులు కానీ దయ్యం కానీ ఇది ముగింపు అన్నారంటే నీతో, మనుషులు కానీ దయ్యాలు కానీ మనుషులు కానీ శకునాలు కానీ ఇక ఇది నీకు ముగింపు, ఇది నీకు ఇక చివరి అవకాశం, ఇది ఇక నీకు ముగింపు, ఇక నీ పని అయిపోయిందని మనుషులు కానీ దయ్యాలు కానీ నీవు కానీ అనుకుంటున్నావేమో. ఒక్కసారి పరలోకపు శబ్దం విను. ఒక్కసారి పరలోకపు శబ్దం విను. ఇది నీకు ప్రారంభం అని పరలోకం శబ్దం చేస్తా ఉంది. నిప్పబడుతూ చప్పట్లు కొట్టు. ఇది నీకు ప్రారంభం అని పరలోకం శబ్దం చేస్తా ఉంది. ఇది నీకు ప్రారంభం అని పరలోకం శబ్దం చేస్తా. ఇది నీకు ప్రారంభం. ఇది నీకు ప్రారంభం. ఇది నీకు ప్రారంభం. ఏ విశ్వాసి, ఇది నీకు ప్రారంభం. హల్లెలూయా. ఇది నీకు ప్రారంభం. ఇద్దరిని ముట్టి చెప్పి ఇది నీకు ప్రారంభం. ఇది నీకు ప్రారంభం. ఇది నీకు నూతన ప్రారంభం. హల్లెలూయా. బయట నుండి ఒక వ్యక్తి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఇక అయిపోయింది అనుకుంటున్నావు కదా, ఇది ముగింపు అని జనాలు నీకు అంటున్నారు కదా, ఇక అవకాశం లేదని నీవు అనుకుంటున్నావు కదా, ఇక అయిపోయింది అని దయ్యం కూడా మాట్లాడుతుంది కదా. ఈ సమయంలో నీ చెవి ఒకసారి ఆకాశం వైపు పెట్టి విను. అయ్యా, నువ్వు కూడా అయిపోయింది అంటావా? దేవుడు ఆ మాట ఇప్పుడు నీతో అన్నాడు. ఇదే ప్రారంభం బిడ్డ, నువ్వు భయపడదు, ధైర్యంగా ఉండు. ఇదే నీకు ప్రారంభం. హల్లెలూయా. ఈ శూన్యంలో, ఈ చీకట్లో ఇదే నీకు ప్రారంభ దిశ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రారంభం నీ జీవితంలో అడుగుపెట్టింది ఈరోజు. హల్లెలూయా. బయట నుండి దేవుడు ఒక వ్యక్తిని తీసుకొని రాబోతున్నాడు. ఎక్కడి నుండి వస్తారో తెలియదు, ఎలా వస్తారో తెలియదు. కొంతమంది ఏలియాలను ప్రభు లేపబోతా ఉన్నాడు. కొంతమంది ఏలియాలను ప్రభు లేపబోతా ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఎటు నుంచి వస్తారో తెలియదు. కొంతమంది ఏలియాలను ప్రభు లేపబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఏలియాలను దేవుడు తీసుకురాబోతా ఉన్నాడు.
బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఏలియా అడ్రస్ బైబిల్లో ఉందా? ఏలియా అడ్రస్ బైబిల్లో ఉందా? ఏలియా తల్లిదండ్రుల గురించి బైబిల్లో ఉందా? ఏలియా ఇంటి అడ్రస్ బైబిల్లో ఉందా? ఏలియా ఎక్కడ పుట్టాడో ఉందా? ఆయన ఎక్కడోడో తెలియదు, అతనికి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఆయన ప్లేస్ ఏదో తెలియదు. నేను కూడా డిక్షనరీలో చెక్ చేశాను, ఆ అనువాద గ్రంథాల్లో చూశాను, గూగుల్లో సెర్చ్ చేశాను. ఇదిగో తిష్పీయుడైన ఏలియాను వస్తుంది, కానీ అసలు తిష్పీయుడు అనేటువంటి మాటకు అర్థం ఎక్కడా దొరకట్లేదు. అసలు ఆయన అడ్రస్ ఏ గూగుల్లో లేదు, ఆయన అడ్రస్ ఏ అనువాద గ్రంథాల్లో లేదు, ఆయన అడ్రస్ ఏ తర్జుమా గ్రంథాల్లో లేదు, ఆయన అడ్రస్ ఎటువంటి పరిశుద్ధ గ్రంథంలో లేదు, ఆయన అడ్రస్ ఎటువంటి డిక్షనరీలో కూడా నాకు దొరకలేదు. నేను సెర్చ్ చేసి 11 వచ్చాను ఇక్కడికి. మీరేం పాడుతూ నన్ను తిట్టుకుంటున్నారు, ఎన్నింటికి వద్దాడు, మా పనులు ఉన్నాయి, వెళ్ళిపోవాలి. మీకు తెలియదు కదా, ఇది ప్రత్యక్షత. వెలపెట్టి చెల్లించుకుని రావాలి. ఈ సెర్చ్ చేసి రూమ్లో పడి సచ్చి దొరకొచ్చేసి ప్రభు చెప్తున్నాడు, ఇక నువ్వు ఎప్పుడు నువ్వు ఈ వాక్యం అయిపోయి ఇంటికి వచ్చి నువ్వు వెతికినా దొరకదు అన్నాడు ప్రభు. ఎందుకంటే ప్రభువే అతని అడ్రస్ రాయలేదు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఏ ప్రాంతం నుంచి వచ్చాడో తెలియదు. కొంతమంది ఏలియాలను ప్రభు లేపబోతున్నాడు నాతో మాట్లాడాడు. వినండి, నీకు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేదని బాధపడుతున్నావేమో, నీకు ఏ తల్లిదండ్రుల సపోర్ట్ లేదని బాధపడుతున్నావేమో, నీకు నీ జీవితంలో ఫెయిల్యూర్ అని బాధపడుతున్నావేమో, నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తివేమో, నువ్వు ఇంటర్ 3-4 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తివేమో, నువ్వు డిగ్రీ 4-5 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తివేమో, నువ్వు ఫెయిల్యూర్ వ్యక్తివేమో, నీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదేమో, నీ స్థితిగతులంతా లోయర్లో ఉందేమో, కానీ నా దేవుడు నీకు ఒక అగ్నిని పరిచయం చేయబోతా ఉన్నాడు. నువ్వు అగ్నిని కలిగి ఉండే వ్యక్తిగా ఈ ఉదయం మారబోతా ఉన్నావు. నువ్వు అగ్నిని కలిగి ఉండే వ్యక్తిగా నువ్వు మారబోతా ఉన్నావు. నువ్వు అగ్నిని కలిగి ఉండే వ్యక్తిగా నువ్వు మారబోతా ఉన్నావు. నువ్వు అగ్నిని కలిగి ఉన్న వ్యక్తిగా నువ్వు మారబోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అగ్ని నువ్వు కలిగి ఉండబోతా ఉన్నావు. పాస్టర్ 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 నాకెవరు సపోర్ట్ లేదు పాస్టర్, నాకెవరి బ్యాక్గ్రౌండ్ లేదు పాస్టర్, కులం బ్యాక్గ్రౌండ్ లేదు పాస్టర్, జనం బ్యాక్గ్రౌండ్ లేదు పాస్టర్, బంధువుల బ్యాక్గ్రౌండ్ లేదు పాస్టర్, అందరూ ఉన్నారు కానీ నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఒంటరిగా ఉంటున్నాను, ఒంటరిగా జీవిస్తున్నాను, ఒంటరిగా పోరాడుతున్నాను, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదని కనుక నువ్వు నిశ్చయితీగా ఈ ఉదయం నువ్వు చెప్పగలిగితే దేవుడు అగ్ని కలిగి ఉండే వ్యక్తిగా నిన్ను మార్చబోతా ఉన్నాడు. నేను ఒక మాట చెప్తాను, మీరు నమ్మినా నమ్మకపోయినా ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడే అగ్ని అభిషేకాన్ని పొందుకోగలడు. గట్టిగా 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 నేనైతే చెప్తాను, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు బాబు. కొంతమంది చెప్తారు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటారు, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అన్నోళ్ళు అంత తుస్తుంటుంది, పొగేసుకుంటాడు ఆడు కూర్చుని, ఏముండదు. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు పాస్టర్ గారు, నాకు ఎవరు నిజంగా మాట చెప్పగలగాలి. నిజంగా నీ జీవితం అలా ఉందా? ఈ పరిస్థితిలో నా దేవుడు అగ్నిని కలిగి ఉండే వ్యక్తిగా చేయబోతున్నాడు. నేను ఎవరి గురించో మాట్లాడట్లా. ఇందాక నుంచి ఏలియాలు లెగుస్తారు, ఏలియాలు సంచరిస్తారు అంటే అది నీ గురించే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇందాక నుంచి నీ గురించే ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను ఒక అగ్నిని కలిగిన వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నా దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. ఘనత నీ చదువును బట్టో, నీ పిహెచ్డీలు బట్టో, నీ డిగ్రీలను బట్టో, నీ జాబుడు, నీ పోస్టర్ వాటి బట్టో, నీ హైయర్ ఎడ్యుకేషన్స్ బట్టో, నీ పదవిని బట్టో, నీ జాబ్స్ను బట్టో కాదు దేవుడు నిన్ను గణపరిచేది. ఆయన అభిషేకం నిన్ను గణపరచబోతా ఉంది. ఆయన అభిషేకం నిన్ను గణపరచబోతా ఉంది. ఆయన అభిషేకం నిన్ను గణపరచబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. 16వ అధ్యాయం అంతా అంధకారమే. మొదటి రాజులు 16 అంతా అంధకారమే. ఈ మొదటి రాజులు 16కి ముగింపు పలకటానికి 17వ అధ్యాయము మొదటి లైన్ సరిపోతుంది. మీకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాను వినండి. మీకు అర్థం కాలేదు. ఈ 16వ అధ్యాయము ముగింపు పలకటానికి 16వ అధ్యాయంలో ఏముంది? చీకటి, శోధనలు, శ్రమలు, వ్యతిరేకతలు. ఇక ఈ 16వ అధ్యాయానికి ముగింపు పలకటానికి 17వ అధ్యాయంలో సింగిల్ సెంటెన్స్ సరిపోతుంది. ఆ సెంటెన్స్లో ఉన్న మాట 17వ అధ్యాయం మొదటి సెంటెన్స్లో ఉన్న మాట తిష్పీయుడైన ఏలియా సరిపోతున్నాడు. నీ సమస్యలకు ముగింపు తిష్పీయుడైన ఏలియా.
భక్తుడైన ఏలియా. 17వ అధ్యాయం మొదటి సెంటెన్స్ 16వ అధ్యాయానికి ముగింపు. దేవునికి స్తోత్రం కలుగనగా. ఆ ఒక్క పేరే 16వ అధ్యాయానికి ముగింపు. ఒక్క పేరే చీకటికి ముగింపు. ఆ ఒక్క పేరే వ్యతిరేకతలకు ముగింపు. ఆ ఒక్క పేరే కరువుకు ముగింపు. ఆ ఒక్క పేరే రోగాలకు ముగింపు. ఆ ఒక్క పేరే చాతబడులకు ముగింపు. ఆ ఒక్క పేరే అప్పులకు ముగింపు. ఆ ఒక్క పేరే వేదనలకు ముగింపు. ఆ ఒక్క పేరే అగాధములకు ముగింపు. నిష్ప్రియుడైన ఏలియా సమస్య పరిష్కారం. మీరే ఏలియా, మీరే ఏలియా, నువ్వే ఏలియా, నువ్వే ఏలియా. పక్కన వాళ్ళ వైపు చూసి చెప్పండి, నువ్వే ఏలియా, నువ్వే ఏలియా. వెనక వారి వైపు చూసి చెప్పండి, నువ్వే ఏలియా, నువ్వే ఏలియా. ఈ ముందులో అయిన వాళ్ళు వెనక కుర్చీల వైపు చూసి చెప్పండి, నువ్వే ఏలియా. చెయ్యి చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమే ఏలియాలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ సమస్యలకు మీరే పరిష్కారవంతులు. మీ సమస్యకు మీరే పరిష్కారవంతులు. మీరు సమస్యలను క్రియేట్ చేసేవాళ్ళు కాదు, సమస్యలను సాల్వ్ చేసే వ్యక్తులు మీరు. మీ సమస్యలు కూడా మీ ద్వారా దేవుడు సాల్వ్ చేయబోతున్నాడు. మీ సమస్యలకు మిమ్మల్ని పరిష్కారంగా దేవుడు నిలబెట్టాడు. మీ సమస్యలకు మీరే ఒక పరిష్కారవేత్తలు. హల్లెలూయా. నా సంఘం ఎక్కడుంటే అక్కడ సమస్యలు సాల్వ్ అవ్వాలి, కానీ సమస్యలు పెరగకూడదు. సీరియస్గా వార్నింగ్ ఇవ్వండి మన విశ్వాసులకి, పక్కన వారికి సీరియస్గా. నువ్వు ఎక్కడుంటే అక్కడ సమస్య పెరగకూడదు, సమస్య తగ్గాలి. సీరియస్గా వార్నింగ్ ఇవ్వండి. నవ్వొద్దు, నవ్వుతే వాళ్ళు టేక్ డిస్గా తీసుకుంటారు. ఎప్సిబా సీరియస్గా వార్నింగ్ ఉండే, కళ్ళు ఎర్ర చేసి నువ్వు ఎక్కడుంటే అక్కడ సమస్య పెరగకూడదు, సమస్య తగ్గాలి. చెప్తున్నారా? సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సంఘం వాళ్ళు ఉన్న చోట సమస్యలు పెరగొద్దు. హల్లెలూయా. మన సంఘం ఎక్కడుంటే అక్కడ సమస్యలు తరిగిపోతా రావాలి. నీ కుటుంబంలో సమస్యలు తరిగిపోవడం నేను చూస్తున్నాను. ఈ సమయంలో నీ పిల్లల్ని దేవుడు వాడుకోవడం నేను చూస్తూ ఉన్నాను. నీ సమస్యలకు పరిష్కారవంతులుగా దేవుడిని అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏలియా వచ్చాడు, ఒక్క మాట మాట్లాడాడు, అక్కడ వాతావరణం అంతా మారిపోయింది. ఒక్క మాట ఏలియా మాట్లాడాడు, ఆ మాటకి వాతావరణం అంతా మారిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా ఒక్క మాట మాట్లాడాడు, ఆ మాట ద్వారా వాతావరణం అంతా మారిపోయింది. ఏలియా పలికిన మాట నేను ఇంట్లో అందుకే 11 అయింది, గూగుల్లో సెర్చ్ చేసి చూసే దొరకల. చరిత్ర పేజీల్లో లేదు ఏలియా మాట్లాడిన మాట, గూగుల్లో లేదు ఏలియా మాట్లాడిన మాట, ఎటువంటి టెక్నాలజీలో లేదు ఆయన మాట్లాడిన మాట. ఆయన మాట పరలోకములో నుంచి ఆయనకి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరలోకములో నుంచి ఏలియా నోటిలోనికి, నాలుకలోనికి దొర్లుకుంటా శక్తివంతమైన మాట వచ్చింది. ఒక్క మాట ఏలియా మాట్లాడాడు, వాతావరణం అంతా దెబ్బకి మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా మాట్లాడిన మాట ఎక్కడది? ఏ గూగుల్లో మాట అది? ఏ ఏరియాలో మాట? ఓ చెన్నైలో మాట, హైదరాబాదులో మాట, విజయవాడలో మాట, వైజాగ్లో మాట. అది ఎక్కడ ఉందయ్యా మాట అంటే ఇక్కడ ఎక్కడా లేదు. అమెరికా మాట కూడా కాదది, విదేశాల పలుకు కూడా కాదది. అది పరలోకము నుండి బయలుదేరి వచ్చిన మాట. ఒక్క మాట మాట్లాడాడు, ఓ ఆకాశము కంపించడం ప్రారంభించింది. ఆకాశంలో పురోగతులు ఉనికిపోవటం ప్రారంభించాయి. ఆకాశపు వాతావరణములు మారటం ప్రారంభించాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆహాబు కలలు కంటున్నాడు, రాజు కూర్చున్నాడు, రాణి కూర్చున్నారు, ఇద్దరు ఎదురు బదురు కూర్చొని, ఓ నా కలలు రాసి, ఇక నువ్వు నా జీవితంలోకి వచ్చావు, ఇక వర్షం పడబోతుంది, పంటలు పండబోతున్నాయి, పంట చేతికి రాబోతుంది, కొట్లని నింపైపోతున్నా, ఓ పిచ్చ పిచ్చగా వ్యాపారం చేయబోతున్నామని మాట్లాడుతూ కలలగంటూ ఉండగా ఏలియా వచ్చి బాంబు పేల్చాడు. రే నీ వర్షం తగలబండుగా, కానీ ఇదిగో ఇది మొదలుకొని భూమి మీద వర్షమైనను మంచైనను పడకుండును గాక. హల్లెలూయా. వర్షమైనను మంచైనను పడకుండును గాక. వర్షమైనను మంచైనను పడకుండును గాక. సడన్గా ఏలియా వచ్చి, నేను చెప్పేంత వరకు వర్షం పడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పేంత వరకు వర్షం పడదు.
ఆహాబు నీ వద్ద సింహాసనం ఉండొచ్చు, నీ వద్ద కిరీటం ఉండొచ్చు, నీ వద్ద రాజదండం ఉండొచ్చు, నీ వద్ద పదవి ఉండొచ్చు, నీ వద్ద మంత్రులు ఉండొచ్చు, నీ వద్ద ఎమ్మెల్యేలు ఉండొచ్చు, నీ వద్ద రాష్ట్రపు యొక్క అధికారం నీ చేతిలో ఉండొచ్చు, దేశపు యొక్క అధికారం నీ చేతిలో ఉండొచ్చు. నా దగ్గర అభిషేకం ఉంది, నా దగ్గర అభిషేకం ఉంది, నా దగ్గర అభిషేకం ఉంది, నా దగ్గర అభిషేకం ఉంది. నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది. ఓ నింపబడు నింపబడు నింపబడు. అందుకే అభిషేకం పొందుకోమని చెప్తాను నేను, అందుకే అభిషేకం పొందుకోమని చెప్తాను. మనుషుల ద్వారా జరగనిది అభిషేకం ద్వారా జరుగుతుంది. నా దగ్గర అభిషేకం ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆహాబు 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 నా దగ్గర అభిషేకం ఉంది. మీరు కూడా గట్టిగా అరిచి చెప్పండి, ఆహాబు నా దగ్గర అభిషేకం ఉంది, ఆహాబు నా దగ్గర అభిషేకం ఉంది, ఆహాబు నా దగ్గర అభిషేకం ఉంది. నేను పలికితే తప్ప అన్నాడు, నేను పలికితే తప్ప అన్నాడు. చూడండి, అదుగో చూడండి, అదుగో చూడండి. నేను పలికితే తప్ప అన్నాడు. నేను పలికితేనే వర్షం మరలా పడిద్ది, నేను పలకకపోతే వర్షం పడదు. నా దగ్గర అభిషేకం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ దగ్గర అధికారం ఉంది. నీకు అధికారం ఇచ్చిన దేవుని అభిషేకం నా దగ్గర ఉన్నది. నిన్ను హోళ్ళు చేయగలిగిన అభిషేకం నా దగ్గర ఉన్నది. ఓ ఈ అభిషేకం నీ దగ్గరుంది, బానే ఉంది పాస్టర్ గారు. ఈ అభిషేకం ఈ రోజు నుంచి పని చేయాలి. హల్లెలూయా. ఏలియా నాలుక పరిశుద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలియా నోరు పరిశుద్ధంగా ఉంది కాబట్టి ఏలియా పలికితే జరిగింది. నీ నోరు మున్సిపాలిటీ నోరులాగా ఉండొద్దు. పక్కన వాళ్ళు చెప్పు, నీ నోరు మున్సిపాలిటీ నోరులాగా ఉండొద్దు. మున్సిపాలిటీ నోరులా ఉండొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ నోరు పరిశుద్ధంగా ఉండాలి. నీ నోరు తెరవబడిన హెవెన్ లాగా ఉండాలి. నీ నోరు పరలోకములాగా ఉండాలి. హల్లెలూయా. ఏలియా నాలుక అగ్ని చేత కాల్చబడింది. ఏలియా మీద అగ్ని జ్వాలల వంటి నాలుక రెపరెపలాడుతూ దిగి వచ్చింది. ఏలియా నాలుక అగ్నితో మండుతా ఉంది. ఈ సమయంలో నేను చూస్తున్నాను. టుడే మార్నింగ్ ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ పగలు నీ నాలుకలు అగ్నితో నింపబడతా ఉన్నాయి. నీవు అగ్నితో విభాగింపబడిన నాలుకలు చూడబోతా ఉన్నావు. నీ నోరు అగ్నితో కాల్చబడతా ఉన్నది. నీ నాలుకలు అగ్ని నాలుకల వలె మారుతా ఉన్నాయి. నీ నాలుకలు అగ్ని నాలుకల వలె మారుతా ఉన్నాయి. అగ్ని కుమ్మరించబడుతుంది. ఫైర్ ఇస్ అపాన్ యు, ఫైర్ ఇస్ అపాన్ యు. అగ్ని నీ మీదకి అమలు చేయబడుతుంది. ఫైర్ ఇస్ అపాన్ యు. అగ్ని నీ మీద కుమ్మరించబడి పొందుకో. అగ్ని పొందుకో. అగ్ని అభిషేకం పొందుకో. నీ నాలుకలు మండనివ్వు. నీ నాలుకలకు అన్య భాషలు మాట్లాడు. మాట్లాడు 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 మాట్లాడు. ఇదే మంచి సమయం. అగ్నిని పొందు, అగ్నిని పొందు, అగ్నిని పొందు. పొందుకో, పొందుకో. ఫైర్, 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 ఫైర్. తీసుకో, అగ్ని తీసుకో. నేను ఇస్తున్నా. తీసుకో, 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 తీసుకో. అదిగో నీ నాలుకలు మండబడుతున్నాయి. నువ్వు అగ్ని జ్వాలల వంటి నాలుకలు చూస్తున్నావు. నువ్వు అగ్ని జ్వాలల వంటి నాలుకలు చూస్తున్నావు. నువ్వు అగ్ని వంటి నాలుకలు చూస్తున్నావు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు చూస్తున్నావు. yes 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 yes. This is the prophetic word. This is the prophetic word. Oh riba baba baba shaba baba baba. Hey 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 hey. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఒక షరతు, ఈ అగ్ని నాలుకలు కలిగిన వారు ఇక్కడ వారితో మాట్లాడరు, ఇక్కడ ప్రజలతో మాట్లాడరు, ఇక్కడ ఆనవాయితుల గురించి మాట్లాడరు, ఇక్కడ సాంప్రదాయాల గురించి మాట్లాడరు. అగ్ని నాలుకలు కలిగిన వారు పరలోక సాంప్రదాయాల గురించి మాట్లాడతారు. పరలోకము గురించి వారు మాట్లాడతారు. పరలోకములో దేవుని మాటను వారు మాట్లాడతారు. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు ఎంతమందికి అగ్ని నాలుకల అభిషేకం ఇచ్చారు? మాలో ఉందని మేము ఎలా టెస్ట్ చేయాలి అంటే, నువ్వు ఇక్కడ వారితో ఎక్కువగా మాట్లాడితే నీకు అభిషేకం రాలేదు. నువ్వు పైనున్న వాడి గురించి ఎక్కువగా మాట్లాడుతుంటే నీకు అభిషేకం ఉన్నది. పరలోకముల గురించి ఎక్కువగా నువ్వు ముచ్చట పెడుతుంటే నీలో అభిషేకం ఉన్నది. ఏలియా కూడా మనుషులతో మాట్లాడట్లేదు, ప్రతిరోజు పరలోకముతో మాట్లాడేవాడు ఏలియా.
ఏలియా ఏలియా ఏలియా, ఇప్పుడే గనక ఏలియా ఉంటే నేను అడిగేవాడిని, సరే రేపు మహిమలోకి వెళ్ళాక అడుగుదాములేనని నేను కాముగా ఉన్నాను. కానీ నేను ఇలా ఊహిస్తున్నాను, ఏలియా ఖచ్చితంగా నేను పరలోకంలోకి వెళ్తే ఈ క్వశ్చన్ ఏలియాకు వేస్తే అదే ఆన్సర్ చెప్తాడని పరిశుద్ధాత్మ నాకు ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఓ ఏలియాను గనక నేను అడిగితే, ఏలియా అయ్యా నీకు అగ్ని నాలుకలు వంటి అభిషేకం నీలో ఎలా ఉందయ్యా, నువ్వు ఒక్క మాట పలికితే పరలోకము ఆకాశం యొక్క వాతావరణం ఎలా మారిందయ్యా, మేము ఎంత ప్రార్థన చేస్తున్నామో పరిస్థితులు మారట్లేదు, నువ్వు ఒక్క మాట పలికితే ఆకాశం ఎలా పెగిలించబడి వాతావరణం ఎక్కడికక్కడ సెట్ అయిపోయింది. ఎలా ఏలి అంటే ఆయన నాతో చెప్తాడంటే ఇలాగా, నేను మనుషులతో ఎక్కువగా మాట్లాడను, ఫోన్లలో నేను ఎక్కువగా మాట్లాడను, అవసరమైనంత వరకే మాట్లాడతాను. నేను ఎక్కువగా నా నోరు ఎవరితో మాట్లాడిద్దంటే పరలోకముతో నా నోరు మాట్లాడిద్ది. ఈ నాలుక, ఈ పెదవులు పరలోకమును ముద్దాడుతూ ఉంటాయి. అందుకే నేను ఒక్క మాట మాట్లాడితే ఆకాశము పరిస్థితులు మారిపోయాయి. దేవునికి స్తోత్రం. వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఆ శక్తి నువ్వు పొందుకోవాలంటే, పాస్టర్ నేను కూడా మాట్లాడితే కార్యాలు జరగాలంటే ఇక్కడ నువ్వు బౌ 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 అని అరవటం మానే. భూమి మీద బౌ 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 అని అరవటం మానే. భూమి మీద వాళ్ళతో మాట్లాడాలు తగ్గించు. అనవసరమైన ఫోన్ కాల్స్ తగ్గించు. అనవసరమైన చాటింగ్స్ తగ్గించు. నువ్వు మాట్లాడితే కూడా వాతావరణ పరిస్థితులు మారతాయి. మారట్లేదంటే అర్థం ఏంటంటే నీ నోరు మున్సిపాలిటీ కంపు. ఏలియా నోరు పరలోకపు సువాసన, పరలోకపు సువాసన కలిగిన పెదాలు, పరలోకపు సువాసన కలిగిన నాలుకలు. ఏది మాట్లాడితే దేవుడు చేసేస్తాడు. ఇప్పుడు మీరు పొందుకున్న అభిషేకం నిజమైతే, దేవుని అగ్నిని నాలుకల్లో మండించేది నిజమైతే, నువ్వు మనుషులతో ఈ రోజు నుంచి ఎక్కువగా మాట్లాడటం కట్ చేయబోతున్నావు. ఫోన్ కాంటాక్ట్స్ను చాలా వరకు కట్ చేయబోతున్నావు. నువ్వు ఖాళీగా ఉన్న సమయాల్లో ఇతర వ్యక్తులతో మాట్లాడు నువ్వు కట్ చేయబోతున్నావు. చెత్త వాళ్ళతో చెత్త వాగటం మానేయబోతున్నావు. నువ్వు పరలోకముని ఎప్పుడు ముద్దాడటం ప్రారంభించబోతున్నావు. నువ్వు పరలోకముతో ఎప్పుడు మాట్లాడడం ప్రారంభించబోతున్నావు. ఇప్పుడు నువ్వు పలుకు. ఈరోజు నువ్వు పలుకు. నువ్వు పలకగా నీ కుటుంబ వాతావరణం మారిపోబోతా ఉంది. నీ కుటుంబ వాతావరణం మారిపోబోతా ఉంది. నీ కుటుంబ వాతావరణం మారిపోబోతా ఉంది. దేవుని అధికారం క్రింద నువ్వేది పలుకుతావో అది నా దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు. దేవుని నామములో నువ్వేది పలుకుతావో అది జరగబోతా ఉంది. దానిని దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మీరు పక్కన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం వచ్చింది, ఇది ప్రారంభం మాత్రమే అనండి. ఇటు వాళ్ళకి చెప్పండి, ఇది ప్రారంభం మాత్రమే. కెజియాక షెకినాక మళ్ళీ చెప్పి ఇది ప్రారంభం మాత్రమే. షులమ్మతికి మళ్ళీ చెప్పి ఇది ప్రారంభం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నీకు శ్రేష్టమైనది కలగబోతుంది. కెజియాక వెనకమ్మాయితో చెప్తుంది, నీకు శ్రేష్టమైనది కలగబోతుంది. వెనకొలతో చెప్పండి, ప్రిన్సీ నీకు శ్రేష్టమైనది కలగబోతుంది. నీకు శ్రేష్టమైనది కలగబోతుంది. శ్రేష్టమైనది నీ జీవితంలో ఈరోజు అడుగు పెట్టబోతుంది. ఒక శ్రేష్టమైన వారు నీ జీవితంలో అడుగు పెట్టబోతున్నారు. ఒక శ్రేష్టమైనది నీ జీవితంలో దేవుడు కలగజేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఒక్క మాట పలికితే వాతావరణం మారిపోయింది. అయితే అది ప్రారంభమే. ఏలియా జీవితంలో దేవుడు శ్రేష్టమైనది కలగజేశాడు. ఏలియా పలికినది దేవుడు కలగజేశాడు. ఏలియా ఆశించిన దేవుడు కలగజేశాడు. ఏలియాలో ఉన్న మంట తపన దేవుడు శ్రేష్టమైనది ఏలియా కళ్ళ ముందు క్రియారూపకముగా రావటం దేవుడు చూపించాడు. అయితే ఏలియా 3 అనుభవాల గుండా వెళ్ళాడు. 1 కెరేతు, 2 సిదోను, 3 కర్మేలు. ఈ 3 అనుభవాల గుండా ఏలియా వెళ్ళాడు. మొదటి అనుభవం ఏమి సూచిస్తుందంటే కేరేతు అనుభవం. ఆ కేరేతు అనగానే మన కాకులు ఎగురుకుంటా వచ్చి కనపడుతూ ఉంటాయి. కేరేతు అనగానే కాకులు ఎగురుకుంటా వచ్చి కనపడుతూ ఉంటాయి. అయితే వినండి, నువ్వు కేరేతు అనుభవం గుండా ఉన్నావేమో, నా దేవునికి సర్వ సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీకు సర్వ సమృద్ధిని పరిశుద్ధాత్ముడు కలగజేయబోతున్నాడు. సర్వ సమృద్ధిని నా దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు. కేరేతు అన్న మాటకు అర్థమేంటో తెలుసా? విశ్వాసము అనండి గట్టిగా. కేరేతు జీవితమును కలిగి ఉండాలి, విశ్వాస జీవితమును కలిగి ఉండాలి, ఫెయిత్ లైఫ్ను కలిగి ఉండాలి.
విశ్వాస జీవితం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో శ్రేష్టమైనది నువ్వు పొందుకోవడానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. శ్రేష్టమైనది మన సంఘం పొందుకోవడం నేను చూస్తున్నాను. అయితే దానికంటే ముందు నువ్వు విశ్వాస జీవితాన్ని కంటిన్యూ చేయాలి. దేవుడు చెప్పింది ఏదైనా నువ్వు నమ్మగలగాలి. కాకుల ద్వారా ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టిన దేవుడు నీ జీవితాల్లో కూడా అసాధారణమైనటువంటి వనరులను దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. నీ శక్తికి మించిన వనరులను చూడబోతా ఉన్నావు. హల్లెలూయా. ఏలియా ఆరోహణమైపోయాడు, ఆ కాకులు చచ్చిపోయాయి. కానీ ఏలియాని ఆ కాకుల ద్వారా పోషించిన దేవుడు ఇప్పటికి ఈరోజు బ్రతికే ఉన్నాడు, ఈరోజు సజీవముగానే ఉన్నాడు. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని కాకులు నీ ఇంటి మీద వాలటం నేను చూస్తా ఉన్నాను. కొన్ని కాకులు నీ పిల్లల మీద వాలటం నేను చూస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవుడు అసాధారణమైన వనరులని జీవితంలో తీసుకురాబోతా ఉన్నాడు. హబక్కుకు 2:4 ఇంటికెళ్ళి చదివితే, గలతీయులకు 3:11 ఇంటికెళ్ళి చదివితే, రోమీయులకు 1:17 ఇంటికెళ్ళి చదివితే, హెబ్రీయులకు 10:35 రాసుకుంటే మీకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, హబక్కుకు 2:4 ఇంటికెళ్ళి చదివితే, గలతీయులకు 3:11 ఇంటికెళ్ళి చదివితే, రోమీయులకు 1:17 ఇంటికెళ్ళి చదివితే, హెబ్రీయులకు 10:38 ఇంటికెళ్ళి చదివితే దాంట్లో ఉంది ఫెయిత్ లైఫ్. విశ్వాస జీవితాన్ని మీరు జీవించాలి. విశ్వాస జీవితం అది ఎలాంటి విశ్వాసం అంటే, ఖచ్చితంగా దేవుడు నన్ను కాకుల ద్వారా పోషిస్తాడు, ఖచ్చితంగా కాకుల ద్వారా నాకు వనరులు దేవుడు విడుదల చేయబోతున్నాడు. దొంగ కాకుల ద్వారా దేవుడు నేను పోషించబోతామన్నాడు. కాకులు ఏం చేస్తుంది తెలుసా? నువ్వు బయట చికెన్ కనుక కడిగి అక్కడ పెడితే ఒక్క 5 నిమిషాలు బయట చికెన్ దాకా అక్కడ పెడితే కాకు వచ్చి ఎత్తుకుపోతుంది. ఖచ్చితంగా 2-3 ముక్కలు ఎత్తుకుపోతుంది. నువ్వు చేపలు కనుక కోసి బయట పెడితే ఖచ్చితంగా కాకి గ్రహించి ఎత్తుకుపోతుంది. దానికి ఎత్తుకుపోయే స్వభావం తప్ప ఇచ్చే స్వభావం లేదు. కానీ నేను చెప్తున్నాను, దేవుడు ఆజ్ఞాపిస్తే కాకులు ఇంటి మీద వాలబోతున్నాయి. హల్లెలూయా. నా దేవుడు ఎవరినైనా ఏదైనా చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. నీ కడుపును పోషించడానికి, నీ కుటుంబాన్ని పోషించడానికి నా దేవుడు కాకులను నీ మీద వాలేటట్టు నా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాకులను దేవుని కుటుంబం మీద వాలేటట్టు దేవుడు చేయబోతున్నాడు. అయితే దీంట్లో ఒక హెచ్చరిక, నీకు క్రమబద్ధమైన జీవితం నీకు ఉండాలి. కాకులు ఎంత భోజనం తెచ్చేవమ్మా? ఒక్క చికెన్ ముక్క, ఒక్క రొట్టె తెచ్చేవ, సరిపోద్దా ఆహారం? సరిపోదు. కానీ దాని అర్థం ఏంటంటే, ఏలియాకి నా దేవుడు క్రమబద్ధమైన ఆహారాన్ని నేర్పించాడు. అధిక తిండి నేర్పించలేదు. నా ఒక్క మాటలో చెప్పాలంటే 2-3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు తినేవాళ్ళు కూడా ఉన్నారు. నేనేం అనను వారిని, కానీ నేను చెప్తున్నాను వినండి. వాక్యం విన్నోళ్ళు ఈసారి తిండి తగ్గించాలి. ఈ రోజు నుంచి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కువ సార్లు అర్ధరాత్రి లెగిసి తినేవాళ్ళు, మధ్యాహ్నం సాయంత్రాలు ఇక తిండి తినేవాళ్ళు చాలా డేంజర్లో మీరు ఉన్నారని లెక్క. మీకు క్రమం లేదు, క్రమబద్ధం లేదని మీకు లెక్క. అర్థమవుతుందని గొంతు కత్తట్టు పెట్టుకోమన్నాడు యేసు ప్రభు. కత్తిట్ట పెట్టుకో, చాకు ఇంట్లో ఉన్న చాకుని ఇట్లా పెట్టుకో నీకు ఆకలేస్తున్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు ఆకలేస్తూ ఉంటే ఇది నీ పొట్ట వెయ్యి వంటనే ఉంటుంది. ఇది ఎప్పుడు వద్దందు. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకో, నీకు క్రమం దేవుడు నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఫోన్ ఎంతసేపు వాడాలో క్రమం నేర్చుకో. ఎంతసేపు పడదు అంతసేపు వాడకూడదు. అర్థమవుతుందా? నువ్వు మనుషులతో ఎంతసేపు మాట్లాడాలో క్రమం నేర్చుకో. నీ జీవితంలో క్రమం ఉన్నప్పుడు శ్రేష్టమైనది నువ్వు పొందుకుంటావు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ ఉదయం. నీ జీవితంలో క్రమం ఉండాలి. ఏలియాకు దేవుడు క్రమం నేర్పించాడు. నువ్వు ఇంతే తినాలన్నాడు దేవుడు, అంతే. ఇంకా కొంతవైపు ఖాళీ ఉన్నా ఏలియా అడగలేని పరిస్థితి. ఆ కాకులు ఒక్కసారే, అర్థమవుతుందా, వేరే దేశం నుండి తెచ్చి ఏలియాకు పెట్టాలి. ఆ రొట్టె మాంసం అసలు ఆకలి తీరేది కాదు. నీళ్ళైతే బాగా తాగేవాడు కానీ ఆకలి తీరేది కాదు. కానీ 6 నెలలు ఆ ఫుడ్డే అలవాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కేరేతు అనుభవం విశ్వాస జీవితానికి సాదృశ్యం. కేరేతు అనుభవం క్రమబద్ధమైన జీవితానికి సాదృశ్యం. నీ జీవితంలో క్రమాలు దాటి నువ్వు క్రమబద్ధీకరణ చేస్తేనే జీవితంలో శ్రేష్టమైన నువ్వు కోల్పోతావు. క్రమంగా బ్రతకటం నేర్చుకో, క్రమంగా జీవించడం నేర్చుకో, దేనిలోనైనా క్రమంగా బిహేవ్ చేయటం నేర్చుకో. హద్దులు దాటి నువ్వు ప్రవర్తించటం మానే. నువ్వు ఫోన్ వాడినా, నువ్వు మనుషులతో మాట్లాడినా, నువ్వేది ఆలోచిస్తున్నా, నువ్వు తింటున్నా, నువ్వు ఏది థింక్ చేస్తున్నా, క్రమం. దేనికైనా హద్దు, దేనికైనా క్రమం పెట్టుకుని బ్రతకడానికి ఇష్టపడు. దేవుని క్రమబద్ధములో నువ్వు ఉండటానికి
చేయడానికి ఇష్టపడు, విశ్వాస జీవితాన్ని చేయడానికి ఇష్టపడు. నా దేవుడు వనరులను తెరవగలడు. నాకు ఇప్పుడు ఆహారం లేదు, నా దేవుడు నాకు ఆహారం పెట్టగలడు. నాకు ఉద్యోగం లేదు, అయినా దేవుడు నన్ను పోషించగలడు. నాకు వ్యాపారం లేదు, నా దేవుడు వ్యాపారాన్ని ఇవ్వగలడు. నా చేతి పనిలో లాభం లేదు, నా దేవుడు లాభం ఇవ్వగలడు అన్న విశ్వాస జీవితం నువ్వు చేయగలగాలి. నువ్వు చేయగలగాలి. నువ్వు చేయగలగాలి. హల్లెలూయా. నీకు విశ్వాసం ఎక్కువ అవ్వాలి. మనుషులు వచ్చి నీ పని అయిపోయిందంటే నువ్వు చెప్పాలి, ఇది నా ప్రారంభం అనాలి. ది అక్కది నువ్వు ప్రారంభం ఇదే. నేను మనోనేత్రాలు తెరవబడి చూస్తున్నాను. నాకు సమృద్ధి దేవుడు నింపబోతున్నాడు. నువ్వే దేవుని బిడ్డవు, నువ్వే అన్ని వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు ఏ కార్యాలు చేయగలడు? విశ్వాసంతో పలుకు. ఏలియా ఆకాశం వైపు చూసేటోడు రోజు ఆ కాకులు రావాలి, ఆహారం పెట్టాలి. అసలు కాకులు అన్నం పెట్టడం ఏంటని నాకు అర్థం కాదు. కానీ ఏలియా అసాధారణమైన విశ్వాసాన్ని కలిగిన వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. నువ్వు కూడా ప్రతిదీ దేవుని మీద ఆధారపడు. నీకు చూస్తున్న చుట్టుపక్కల ప్రజలందరూ నీది మూర్ఖత్వం, నువ్వు దయ్యానివి, నువ్వు మూర్ఖత్వం, నీకు చర్చికి వెళ్ళి పిచ్చి పట్టింది, అది పట్టింది, ఇది పట్టింది అన్నా పర్లేదు. కానీ నీది అన్ఫైతబుల్ జీవితం. హల్లెలూయా. అన్షేకబుల్ జీవితంగా, షేకబుల్ జీవితంగా మారిపోవాలి. కదల్చబడిన విశ్వాసపు జీవితాన్ని చేయాలి. నీవన్నీ శూన్యంలో చూడగలగాలి. చీకట్లోనే దేవుని కార్యాలను చూడగలగాలి. నేను ఇప్పుడు నమ్ముతున్నాను దేవుడు నా జీవితంలో కార్యం చేస్తున్నాడు. నేను ఇప్పుడు నమ్ముతున్నాను నా కూతురు పట్ల దేవుడు కార్యం చేస్తున్నాడు. నేను నమ్ముతున్నాను నా కుమారు పట్ల దేవుడు కార్యం చేస్తున్నాడు. నీకు ఏ హోపు లేదు. నువ్వు నోరు తెరిచి నువ్వు మాట్లాడేస్తున్నామలో, నోరు తెరిచి మాట్లాడేస్తున్నామలో. నేను చీకటిలో వెలుగు చూడబోతున్నాను. నాకు డాక్టర్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చాడు, నేను మరలా రేపు స్కానింగ్ వెళ్తున్నా, పాజిటివ్ రాబోతుంది. నేను నమ్ముతున్నాను. నీది కదల్చబడిన విశ్వాసముగా ఉండాలి. కేరేతో అనుభవం నీకుందా? అయితే దేవుడు నిన్ను సిదోన్లోకి తీసుకెళ్తున్నాడు. నేను ముగించేశాను. రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. నేను సిదోన్లోకి దేవుడు నడిపిస్తున్నాడు. ఈ సిదోను అనేది ఈ సిదోన్లోకి ఏలియాని దేవుడు నడిపించక ముందు ఏం నేర్పించాడండి? విశ్వాసాన్ని నేర్పించాడు. కదల్చబడని విశ్వాసం, బలమైన విశ్వాసాన్ని నేర్పించి ఈ సీదోనుకు పంపించాడు. ఈ సీదోనులో ఎవరున్నారో తెలుసా? సారేపతు అనే ప్రాంతంలో ఒక విధవరాలు, యవ్వనమైన విధవరాలు, పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి భర్త చనిపోయాడు. ఆమె యవ్వన కాలంలో ఉంది. అక్కడికి ఏలియాను తీసుకెళ్ళి దేవుడు పడేశాడు. వినండి చాలా జాగ్రత్తగా. ఆమె యవనస్తురాలు, భర్త లేడు, చనిపోయాడు. ఒంటి బిడ్డతో ఆమె బ్రతుకుతుంది. పాస్టర్ గారు ఆమె ఇంట్లో ఉన్నాడు. కానీ ఏ రోజు ఆ విధవరాల్ని ఏలియా తప్పుడు ఆలోచనతో చూసినట్లు బైబిల్ గ్రంథం సెలవివ్వట్లేదు. చరిత్రకారుడు చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకీ దేవుడు అక్కడే ఎందుకు? కెరేతులో 6 నెలలు పెట్టాడు. సారేపతులో సిదోను పట్టణంలో సారేపతు ప్రాంతంలో 3 సంవత్సరాలు పెట్టాడు. అంటే 3 సంవత్సరాలు ఏలియా అనే దేవుడు పరీక్షించడం ప్రారంభించాడు. ఈ అమ్మాయి మాయలో పడిపోతాడేమో, ఈ అమ్మాయితో పాపం చేస్తాడేమో. మళ్ళీ వారు వేరు గదుల్లో లేరు, ఒకే ఇంటిలో వారు ఉన్నారు. అయినా ఏలియాలో ఏ చెడు బుద్ధి రాలేదు. అతడు పరిశుద్ధతను మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఏలియా నిన్ను ఒక అమ్మాయి ఇంటికి నేను తీసుకెళ్తున్నాను. ఆ అమ్మాయి భర్త చనిపోయాడు, అమ్మాయి ఒంటరిగా ఉంది. నువ్వు గనక అమ్మాయి పాపములో పడిపోతే నీ పట్ల శ్రేష్టమైనది రాదు, నీ ద్వారా దేశం మారదు. నీవు గనక అమ్మాయి మాయలో పడకుండా నీవు గనక నా ఊసులే నాలో నేను ఉంటే నీ ద్వారా నేను దేశాన్ని మార్చబోతున్నాను. హల్లెలూయా. నీ ద్వారా పరిస్థితులను మార్చబోతున్నాను. నన్ను ఒక్కటి చెప్పనివ్వండి, నీ ద్వారా నీ ఇంట్లో పరిస్థితులు మారాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. లేకపోతే మారదు. సినిమాలు చూసుకుంటా, టీవీలు చూసుకుంటా, రీల్స్ ట్రోల్ చేసుకుంటా, నవ్వుకుంటా, ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటా, దరిద్రమైన మాటలు మాట్లాడుకుంటా, దరిద్రమైన చోట్లకి వెళ్ళి తిరుక్కుంటా ఉంటే నీ జీవితంలో పరిస్థితులు మారవు. ఏలియాతో దేవుడు అంటున్నాడు, చరిత్రకారులు చెప్తున్నారు, ఏలియా నువ్వు ఒకవేళ పాపములో పడితే నీ ద్వారా దేశం మారదు. నువ్వు పాపములో పడకుండా నిక్కగా నిలబడితే నీ ద్వారా నీ దేశాలను మార్చబోతున్నాను. ఇశ్రాయేలు దేశం నీ ద్వారా మారబోతుంది. హల్లెలూయా. కొన్ని లక్షల ప్రజలు నీ ద్వారా మారబోతున్నారు. నేను అంటాను, నువ్వు దేశాన్ని మార్చేదానిలాగా అవ్వద్దులే, కానీ నీ కుటుంబ పరిస్థితులు మారాలి, నీ ఆర్థిక పరిస్థితులు మారాలి, నీ ఆత్మీయ పరిస్థితులు మారాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉంటే మారుతుంది.
నువ్వు పరిశుద్ధంగా లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా నీ జీవితంలో జరగవు. వినండి, ఏలియా 3 సంవత్సరాలు తీవ్రమైన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. అమ్మాయికి చెడు చూపు అన్నం పెట్టేది, రొట్టెలు తీసుకొచ్చేది, తినేవాడు, నోరు మూసుకొని పడుండేవాడు. ప్రార్థన 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 ప్రార్థన. తన శిష్యుడు కూడా మంచి రిజల్ట్ కొట్టేశాడు. దేవునికి స్తోత్రం. షునేమీరాలు అంటుంది మై హస్బెండ్. మన ఇంటికి వచ్చే దైవజనుడు భక్తిపరుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ఇంటికి వచ్చే దైవజనుడు భక్తిపరుడు. మన ఇంటికి వచ్చే దైవజనుడు కళ్ళల్లో పాపము లేదు. నీ ఇంటికి దైవజనుడు వస్తున్నాడు, నీ కూతుర్లు ఉన్నారు, పాపం లేదు నీ దైవజనుడు. నువ్వు సాక్ష్యం ఇవ్వగలగాలి. షునేమీరాలు సాక్ష్యం ఇవ్వగలిగింది. షునేమీరాలు సాక్ష్యమే కలిగింది. వాళ్ళ భర్త కూడా అనుమానించేవాడు కాదు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు, నా ఇంటికి వచ్చే దైవజనుడు భక్తిపరుడు. గట్టిగా చప్పుళ్ళు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భక్తిపరుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భక్తిపరుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భక్తిపరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా సారేపతు విధవరాలింట్లో పాపం చేయకుండా భక్తిగా బ్రతికాడు. ప్రార్థన 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 చేస్తూనే బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు తన విశ్వాసం బలముగా ఉంది, తన పరిశుద్ధత బలముగా ఉంది. ఇప్పుడు కర్మేలులోనికి దేవుడు తీసుకొని పోయాడు. ఇప్పుడు ఎదురించటం ప్రారంభించాడు. నీ విశ్వాసాన్ని బలంగా కాపాడుకో. నీ పరిశుద్ధతని బలంగా కాపాడుకో. నీ పరిశుద్ధత ద్వారా నీ పరిస్థితులు మారబోతున్నాయి. నీ విశ్వాసం ద్వారా నీ పరిస్థితులు మారబోతున్నాయి. నీ పరిశుద్ధత ద్వారా వాతావరణం మారబోతుంది. నీ విశ్వాసం ద్వారా నీ కాలం మారబోతా ఉంది. నీ పరిస్థితులు ఖచ్చితంగా నీవు కలిగి ఉండే పరిశుద్ధత ద్వారా దేవుడు మార్చబోతావన్నాడు. అందుకే నా దగ్గర కొంతమంది ఆడపిల్లలు తిక్క వేషాలు వేస్తే సరైన సమాధానం వాళ్ళకి చెప్పడానికి నేను దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగి ఉంటాను. అందుకే ఇంతకాలం నీ సేవలో నిలబడ్డా. కొంతమంది పెద్దవాళ్ళు కూడా తిక్క వేషాలు వేస్తారు. ఇట్లా ఇట్లా మాట్లాడతారు. ఇట్లా 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 ఇట్లా. నాకు ఇంత కోపం వస్తుంది ఒక్కొక్కరిని చూస్తే ఎంత కోపం వస్తుంది నాకు తెలిసేలాగా. కొంతమంది నాకు భోజనం పెట్టేటప్పుడు ఇట్లా ఊగుతూ ఉంటారు. ఇట్లా ఇట్లా ఇట్లా. నాకు ఎంత అసలు చిరాకు, ఇరిటేషన్ వస్తుంది. నీ ఇంటికి వచ్చేవాడు భక్తిపరుడు. నేనైతే ఆ సాక్ష్యం పొందడానికి నా జీవన ప్రయాణం, నా ఇంటిలో అడుగు పెట్టే దైవజనుడు భక్తిపరుడు. పాపము లేని, కామము లేని, తత్పురుషం లేని పురుషుడు. దేవుని ప్రేమలో, దేవుని మత్తులో 24 గంటలు లీనమైపోయే ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో దైవజనులకు అర్థమవ్వాలి. ఎవరైనా ట్రాప్ చేస్తే ఎంతో యూట్యూబ్లో ఎన్నో దైవజనుల గురించి ఎన్నో రాంగ్ ఇన్ఫర్మేషన్స్, ఎన్నో భయంకరమైన నిందలు అయితే నేను అన్నను, కానీ కొన్ని నిజాలు కూడా దైవజనుల మీద ఏలుబడి చేస్తున్నాయి. ఇదిగో ఏ యెజబేలుకి దైవజనుడు అవకాశం ఇవ్వడానికి వీలు లేదు. ఏ సారేపతు విధవరాలు వంటి దానికి దైవజనుడు అవకాశం ఇవ్వడానికి వీలు లేదు. ఎటువంటి గనురాలైన స్త్రీలకి, గనురాలైన షునేమీరాలకి దైవజనులు అవకాశం ఇవ్వడానికి వీలు లేదు. అటువంటి వారితో సాక్ష్యం పొందాలి దైవజనులు. ఈ దైవజనుడు భక్తిపరుడు. మా ప్రాంతంలోనికి వచ్చిన దైవజనుడు భక్తిపరుడు. హల్లెలూయా. నా దేవుడు అన్నాడు, ఎలైజా నీ ద్వారా నేను పరిస్థితి మార్చబోతున్నాను. పక్కన వారితో చూచినప్పుడు నీ ద్వారా పరిస్థితులు మారబోతున్నాయి. నీ ద్వారా పరిస్థితులు మారబోతున్నాయి. నీ ద్వారా పరిస్థితులు మారబోతున్నాయి. హల్లెలూయా హల్లెలూయా. నాకైతే ఎలా ఉందో తెలుసా? మీ అందరి తలల మీద చేతులుంచి మీ పరిస్థితులు మారబోతున్నాయని చెప్పాలని ఉంది నాకు, కానీ అవకాశం లేదు. ఇక్కడి నుంచే విడుదల చేస్తున్నాను. మీ పరిస్థితులు దేవుడు మార్చబోతూ ఉన్నాడు. మీ వాతావరణం మారబోతుంది. మీ ఋతువులు మారబోతున్నాయి. మీ కాలాలు మారబోతున్నాయి. హల్లెలూయా. దేవుడు కర్మేలకు తీసుకొచ్చాడు. ఏలియాని కర్మేలకు తీసుకొచ్చాడు. ఒకవైపు ఏలియా, ఒకవైపు బయలు అషేరు ప్రవక్తలు 850 బయలు ప్రవక్తలు ఒకవైపు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవైపు ఏలియా, ఒకవైపు బయలు ప్రవక్తలు, అషేరు ప్రవక్తలు 850 ప్రవక్తలు. వాళ్ళు పొద్దు నుండి సాయంత్రం దాకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు.
పొద్దున్నుంచి సాయంత్రం దాకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ దేవత దిగిరాలేదు. వినండి ప్రియ దైవజనమా, ఆ దేవత దిగిరాలేదు, ఆ దేవుడు దిగిరాలేదు, ఆ బలిని దహించవేయలేదు. ఏలియా అస్తమయమయ్యేటప్పుడు, అస్తమయ నైవేద్య సమయంలో ఒక 3:30 శాస్త్రవేత్తలు చెప్తున్నారు, పండితులు చెప్తున్నారు, బైబిల్ చరిత్రకారులు చెప్తున్నారు, 3:30 నిమిషాలు ప్రార్థన చేశాడంటే ఏలియా. అగ్ని దిగి వచ్చి బలి పశువును దగ్గించి వేసింది. ఆకాశం తెరవబడి అగ్ని భూమి మీదకి వచ్చింది. ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి కట్టెలని, ఆ ఎద్దు తునకలని కాల్చి బూడిద చేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏలియా పబ్లిక్గా ఎంతసేపు ప్రార్థన చేశాడు? 3:30 నిమిషాలు. అనండి గట్టిగా. ఏలియా బయట మీరు అనుకుంటారో పాస్టర్ స్మాల్ ప్రేయర్ చేశారు, అమ్మ నీకు అలా కనబడుతున్నారేమో. ఏలియా రహస్య ప్రార్థన కొన్ని గంటలు చేసేవాడమ్మా. ఏలియా లెగిస్తే అయ్యా ఏలియాలు తయారవ్వండి, మీకు దండం పెడతాను. కుదిరినప్పుడల్లా ప్రార్థన చేయండి. మీకు కావాలని కుదిరినప్పుడల్లా ఏదో ఒక పని పెట్టుకుంటారు మీరు, ప్రార్థన మీదకి వెళ్ళదు. మీకు ఒక విషయం చెప్పనివ్వండి, ఏలియా రహస్యంగా ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడు. నేను 5 లేదా 6 గంటల ప్రార్థన. నన్ను బీట్ చేసే వాళ్ళు సంఘంలో లెగాలి. ఎంతమంది లెగుస్తారు? నన్ను బీట్ చేయాలి, 6 గంటల కంటే ఎక్కువ చేయగలగాలి. విశ్వాసంతో ఎత్తండి బాబు చేతులు. మీ విశ్వాసం సంతలో పెట్టి వస్తున్నారేమో నాకు తెలియదు. ఫస్టేగా విశ్వాస బలం పొందుకుంది. ఏదైనా విశ్వాసంగా చేయొద్దు, దేవుడు కార్యం చేస్తాడు. చేయొద్దు, ఏసునామములో ప్రభు నీ చేతులు చూడాలి. అసలు కాదు, నీకు ముందర నీకు ఆశ ఉందా? 6 గంటల పైకి చెయ్యి ఆశ ఉందా నీకు? అది కూడా లేదా? నీకు ఆశ ఉంటే దేవుని పరిస్థితులు మార్చి పాస్టర్ గారి కంటే 1 గంట 7 గంటలు సంపూర్ణం చేయబోతున్నావు నువ్వు. దేవుడు నీకు ఆ కార్యం చేసి పెట్టబోతా ఉన్నాడు. ఏలియా రహస్య ప్రార్థన కొన్ని గంటలు చేసేవాడు, కానీ బహిరంగ ప్రార్థన 3:30 నిమిషాలే చేశాడు. కొన్ని గంటలు నువ్వు చేయబోయే ప్రార్థనకి, నీ రహస్య ప్రార్థనకి నా దేవుడు బహిరంగంగా నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీ బంధువులు చూస్తుండగా నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీ స్నేహితులు చూస్తుండగా నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీ దైవజనుడు చూస్తుండగా నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీ విశ్వాసాలు చూస్తుండగా నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నారు. వేరే సంఘాలు చూస్తూ ఉండగా నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. వేరే దైవజనులు చూస్తూ ఉండగా నీకు ప్రతిఫలం రాబోతా ఉంది. నువ్వు రహస్యంగా కొన్ని గంటలు చేసే ప్రార్థనకి బహిరంగంగా నా దేవుడు నిన్ను కనపరచబోతున్నాడు. బహిరంగంగా నా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. ఆకాశం తెరవబడతా ఉంది, అగ్ని దిగి రాబోతా ఉంది. రహస్యంగా చేసే ప్రార్థనకు బహిరంగమైన ప్రతిఫలాన్ని నువ్వు పొందబోతున్నావు. బహిరంగమైన ప్రతిఫలాన్ని పొందబోతున్నావు. నా దేవుడికి బహిరంగ ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు.